నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను నందు. ఇవాళ సమాజంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక చర్చ సాయిబాబా గురించి. నిన్న మొన్నటి వరకు ఒక సామాన్యుడికి సహజంగా నిద్రలేస్తాడు. ఒక హిందూ భక్తుడు ఎవరైనా సరే నిద్రలేస్తాడు, గుడికి వెళ్తాడు. రాముడి గుడైనా, కృష్ణుడి గుడైనా, సాయిబాబా గుడైనా పెద్దగా ఆలోచించేవాడు కాదు. అందరూ దేవుళ్ళే. వాళ్ళకి దగ్గరలో ఉన్న గుడికో లేదంటే వాళ్ళు ఎవరినైతే నమ్మారో ఆ గుడికి వెళ్తాడు, పూజ చేస్తాడు, దండం పెట్టుకుంటాడు, వస్తాడు, అయిపోతుంది. కానీ ఈ మధ్య కాలంలో సాయిబాబా అనే వ్యక్తి దేవుడు కాదు, ఆయన ఒక ఫకీర్ అని, ఆయన ఒక ముస్లిం అని, లేదంటే ఆయన ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవాడని చెప్పి కొంతమంది ఏమో ఇక్కడ ఇదంతా ఒక ప్రోపగాండా అని రకరకాల చర్చలు, ఎన్నో ఆరోపణలు, ఇంకెన్నో విమర్శలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సాయిబాబా భక్తులు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధపడుతున్న వాళ్ళు లేకపోలేదు ఇవన్నీ చూసి. ఇన్ఫ్యాక్ట్ ఇది కేవలం సమాజంలో ఉన్న కొంతమంది సామాన్యులు చేస్తున్న డిస్కషన్ కాదు. సోకాల్డ్ సెలబ్రిటీస్ కొంతమంది, లేదంటే కొంతమంది హిందూ వాదులు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. అడపాదడప కొంతమంది పెద్ద పెద్ద సాధువులు కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అసలు ఏం జరుగుతుంది? ఇన్నేళ్లుగా లేని సమస్యని ఇప్పుడు ఎందుకు తెర మీదకు తీసుకురావాల్సి వచ్చింది? ఏది నిజంగా ఒక ప్రోపగండా? సాయిబాబా అనే దేవుడే అని చెప్పడమే ప్రోపగండా అయిందా, లేదంటే ఇప్పుడు దేవుడు కాదు అని డీవియేట్ చేయడం ప్రోపగండా అవుతుందా? ఏది ప్రోపగండా, ఏది నిజం? అసలు మూలాలు ఎక్కడున్నాయి? ఈ సమస్య ఎందుకు ఇప్పుడు వచ్చింది? ఇలా చాలా అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మీలో చాలామంది ఈ విషయం గురించి విని ఉండొచ్చు, మీకు ఎన్నో ప్రశ్నలు ఉండుంటాయి. సో అలాంటి చాలా ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఈ విషయంలో కొంత ఇనిషియేషన్ తీసుకుంటుంది కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి షిరిడి సాయిబాబా విశ్వ సమాజ్ ఫౌండర్ ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆర్టీవీ. సో నా ఇంట్రడక్షన్లో ఆల్మోస్ట్ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్పాను. వ్యూవర్స్కి ఉన్నటువంటి డౌట్స్ కానీ చాలా ఉండుంటాయి. దీని గురించి చాలా పెద్ద రప్చరే అవుతుంది. అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి కారణం ఏంటి? అసలు ఎందుకు వచ్చింది ఈ గందరగోళం అంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఒక సాయిబాబా భక్తుడిగా, ఒక సాయిబాబా విశ్వ సమాజ్ ఫౌండర్గా? సో హౌ డు యూ సీ దిస్ కరెంట్ సిచ్యువేషన్? శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఒకటి ఆలోచించండి. అసలు మీరు అన్నట్టుగా ఇంట్రడక్షన్లో అకస్మాత్తుగా ఇంత రాద్ధాంతం చేస్తుంది ఎవరు? దేనికి చేస్తున్నారు? ఎవరు? ఒక 4-5 మనుషులు ప్రధానంగా తెర మీద మనకు కనిపిస్తున్నారు. కానీ సమాజంలో సాయిబాబా యందు అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళంతా కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. దేశ ప్రధాని కానివ్వండి, ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, చదువుకున్న మేధావులు, సమాజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సాయిబాబాని పూజించేటువంటి వాళ్ళే. ఈ రోజున మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బహుశా సాయిబాబా మూర్తి కానీ విగ్రహం కానీ లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. మరి ఇంత పాపులారిటీ ఉంది సాయిబాబాకి. మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా విపరీతమైన పాపులారిటీ ఉంది. ఒకటి గమనించండి, ఈ 5 వ్యక్తులు, 4 వ్యక్తులు, 10 మంది వ్యక్తులు ఎందుకు అంతలాగా ఆవేశపడిపోతున్నారు? ఉన్నవి లేని అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటారు? ఒకటి గమనించండి. రెండోది, దీని నేపథ్యం కొంత చూస్తే దీని బ్రతుకే అతుకుల బొంత. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పనికిమాల ప్రచారంలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదు, అన్నీ పచ్చి అబద్ధాలు. అంటే నిర్లజ్జగా ఒక అబద్ధాన్ని తీసుకొని 10 సార్లు ట్రోల్ చేయటం. నాకు అత్యంత ఆశ్చర్యకరం ఏంటంటే, వాళ్ళు చేసే పనికిమాలిన పనుల వల్ల నాకు ఆశ్చర్యం లేదు, కానీ ప్రధానంగా మీడియా కొంత వెరిఫై చేయాలిగా, రైట్ ఆరం కానీ. ఇది ఎక్కడ మొదలైందని అందరికీ తెలిసింది. సాయిబాబా డబ్బులు ముస్లిమ్స్కి వెళ్తున్నాయని ప్రచారం. అది ఎంత బోగస్ ప్రచారం అండి. అసలు ఆ వీడియోనే ఇండియాది కాదు, ఆ కరెన్సీ ఇండియాది కాదు. దీన్ని తీసుకొని మీడియా, ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది అది. తర్వాత దాన్ని ప్రైమ్ మీడియాలో కూడా దాన్ని ట్రోల్ చేసిన వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి దాని బతుకే అతుకుల బొంత. మొట్టమొదటి నుంచి వస్తున్నదే అసలు అది ఒక్కటి కూడా దాని లోపల వాస్తవికత లేదు. దీన్ని మొట్టమొదటి పెద్ద ఎత్తున మనకి ప్రారంభించింది ఎవరు? పూరి పీఠాధిపతి మొదలుపెట్టారు. ఆయనే తర్వాత
ఇండోర్ హైకోర్టులో క్షమాపణ చెప్పినట్టుగా మీరు గూగుల్లో కొడితే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించినట్టుగా వచ్చింది కదా, దాన్ని నమ్మాలిగా. టైమ్స్ ఆఫ్ ఇండియా వీ షుడ్ బిలీవ్ ఇట్. తర్వాత కొంతమంది ఒకళ్ళిద్దరు మాట్లాడిన సందర్భాల్లో కూడా వాళ్ళ తర్వాత క్షమాపణ చెప్పినట్టుగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే సినిమా క్లైమాక్స్లో కనుక పోలీసులు వచ్చినట్టుంది. అంత చేసేదంతా ప్రచారం చేసేసి లాస్ట్లో వచ్చి క్షమాపణ చెప్పడం అనేది ఇది సంస్కారవంతులు చేసేటువంటి పని కాదు. దీని మూలం అక్కడ ఉంది. ఎందువల్ల ఉంది అంటే కేవలం సాయిబాబా వారి యొక్క పాపులారిటీ మీద మనిషికి ఉన్నదే ద్వేషం అండి. సామాన్య మనిషికి ద్వేషం ఉండాలని ఆశ్చర్యం లేదు. కాషాయం కట్టిన వాళ్ళలో కూడా ద్వేషం చూడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనకి. అంటే ఎందుకు డివియేట్ అవుతున్నారు? కాషాయం కట్టిన వాళ్ళు సాయిబాబాని సపరేట్గా చేసి చూడాల్సిన అవసరం అంటే వాళ్ళకి ద్వేషం ఎందుకు? ఒక దేవుడి మీద ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరం వారికి ఏమొచ్చిందంటారు? ఇప్పుడు కాషాయం దేనికి కడతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాషాయం కడితే కాషాయం కట్టినంత మాత్రం నమస్కారం చేయబోని మన సంస్కృతి మన శాస్త్రం చెప్తుంది. కాషాయం ఇప్పుడు ఒక సామెత ఉన్నది, తలలు బోడులైన తలంపులు బోడులగున విశ్వదాభిరామ వినురవేమ. తలబోడు చేసుకున్నంత మాత్రం తలంపులు బోడులు అవుతాయండి? కాషాయం కట్టినంత మాత్రం పవిత్రత వచ్చేస్తుందా? ఆది శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, రకరకాల వేషాలు వేస్తుంటారు పొట్టకుట్టి కోసం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి సమాజంలో ఒక సాయిబాబా విషయంలోనే కాదండి, మరి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఉండి మాట్లాడుతున్నా అంటే తనకి 4 విషయాలు తెలిసి ఉండాలి. ఎవరు సామాన్యుడు మాట్లాడాలంటే అది వేరే విషయం. సరే, ఇప్పుడు అది ఆగిపోయింది. ఇప్పుడు ఈ నలుగురు ఒక్కసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కే నేను కంటిన్యూటీ అడుగుతున్నాను. అంటే మీరు అన్నారు కొంతమంది సరే వాళ్ళ ఉద్దేశాలు ఏదో రుద్దుతున్నారు, వాళ్ళ బుద్ధి అలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. బట్ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేస్తున్నారని చూడాలా? లేకపోతే అంటే ఈ ద్వేషానికి ఏదో కారణం ఉంటుంది కదా? ఒకటండి, మనిషి ద్వేషానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈర్ష్య. ప్రధాన కారణం ఎక్కడన్నా కూడా ఈర్ష్య. ఒకటి గమనించండి మీరు, ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ తీసుకుందాం. ఇందాక నేను చెప్పినటువంటిది కొంచెం లాంగ్ బ్యాక్ జరిగినటువంటిది, కొంత గ్యాప్ వచ్చింది దానికి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పనిగట్టుకొని భుజానేసుకొని పిలచిన తోటకి పిలవని చోటుకి పోయి మాట్లాడుతూ సాయిబాబా గురించి ఇష్టారాజ్యంగా నిర్లజ్జగా ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి సోయి లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మతి స్థిమితం లేని వాళ్ళు. వీళ్ళు ఏ రకమైనటువంటి వీళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారో కూడా మీకు వివరణ ఇస్తాను నేను. ఇప్పుడు వీళ్ళు మొట్టమొదట హిందూ మతంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో బాబా గురించి హిందూ మతాన్ని వదిలేసి వీళ్ళు మతం మారి వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. మతం మారటం అనేది అత్యంత నీచమైనటువంటి చర్య అని మన హిందూ సంస్కృతి చెప్తుంది. ప్రత్యేకించి సాయిబాబా 4 అడుగులు ముందుకేసి అబ్బాయిని మార్చుకుంటామని చెంపపగలు కొట్టాడు. ఒక భక్తుడు ఏదో గొప్పగా ఒకరిని ముస్లింలోకి మార్చి తీసుకొని వస్తే, బాబా నేను ముస్లిం మారుస్తున్నాను ఇతనని చెప్తే చెంప పగలబడతారు. అబ్బాయిని మార్చుకుంటా ఉంటారా అని. ఎవరిని మారుస్తాను కదా, మార్చుకుంటాను సిద్ధపడి వాడిని. అది సాయిబాబా స్టాన్స్ మతం పట్ల. ఏమంటే అంతటి అపవిత్రమైనటువంటి పని మతం మారటం అనేది, అబ్బాయిని మార్చడం. మరి వీళ్ళు మతం మారారు అంటే అందరూ మతం మారిన ఆ సెక్షన్ అదే కదా. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మతం మారొచ్చిన వాళ్ళు. ప్రత్యేకించి మైకుల ముందు ఈ టీవీల ముందు ఇచ్చేటువంటి డిబేట్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ నేను చెప్తా, వాళ్ళ స్టాన్స్ ఏంటో చెప్తా. వాళ్ళు మతం మారారు కదా, మారిన వాళ్ళు అక్కడ ఎందుకుంటలా మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చారు. హిందూ మతంలోకి వచ్చి మళ్ళీ ఎందుకు మారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. పాయింట్ నెంబర్ 1. పోనీ వచ్చిన వాళ్ళు సాధన ఏమైనా చేసుకున్నారా? లేదు. మళ్ళీ సాయిబాబాని పూజ చేశారట మొదట్లో. ఎందుకు చేశారో తెలియదు, దానికి బేస్ ఏంటో తెలియదు. చేసిన వాళ్ళు మానేశారు, ఎందుకు మానేశారో తెలియదు. మానేసిన వాళ్ళు ప్రత్యేకించి మళ్ళీ ద్వేషాన్ని పెంచుకున్నారు, ఎందుకు పెంచుకున్నారో తెలియదు. తర్వాత వీళ్ళెవరికి కూడా గురువులంటే గౌరవం లేదు అసలు. ఎందుకని వీళ్ళు ఎవరైతే మా గురువులు అని చెప్తున్నారో ఆ గురువులే వాళ్ళ పీఠంలో సాయిబాబాని పెట్టి పూజ చేస్తున్నారు. వాళ్ళే ప్రత్యక్షంగా సాయిబాబా ఈశ్వర స్వరూపం అని చెప్తున్నారు. వీళ్ళ గురువులంటే విలువ లేదు, వాళ్ళ మాట మీద వాళ్ళకి నిలబడరు, వాళ్ళకు ఒక మతిస్థిమితం లేదు. పైగా ఏం చెప్పారు, మోహన్ భగవత్ గారు చెప్తే మేము వాళ్ళ భాషలో నవరంధ్రాలు మూసుకుంటా ఉన్నారు. ఆయన వీళ్ళు చెప్పిన 2వ రోజే వచ్చి చెప్పేవారు, అట్టాగే ఉన్నారు, ఏం మారలా. కాబట్టి వీళ్ళకి శాస్త్రం అంటే గౌరవం లేదు, ప్రవచనకారులు అంటే అసలు విలువ లేదు, హిందూ సమాజంలో ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని విలువ లేదు. ఇక మాకు మేమే తోపులమని చెప్పుకొని ఇష్టారాజ్యంగా ఊరి మీద మాట్లాడే వాళ్ళని మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందనుకుంటారు? వీళ్ళు అసలు సమాజంలో ఉండదగిన వ్యక్తులా అని నేను అడుగుతున్నా. వాళ్ళు కదా ఇప్పుడు సాయిబాబాని విమర్శిస్తున్నది.
అంటే సాయిబాబాని విమర్శిస్తున్న వాళ్ళందరూ ఇలాంటి అంటే వాళ్ళే. ప్రధానంగా మీడియాలో కనిపించి ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళే కదండి. చాలా మంది హిందువుల కోసం, హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళం అని చెప్పేవాళ్ళే ఏది కదా పక్క వాళ్ళని కొంతమంది. బూతులు తిట్టడం హిందూ ధర్మాన్ని ఉద్ధరించడమా? అలా ధర్మం ఉద్ధరించబడుతుంది అసలు? అది ఏ శాస్త్రంలో చెప్పారు మనకు, నాకు అర్థం కాల. అంటే పొద్దున్న లేస్తే వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ, ఉమ్, ఏ బూతులు మాట్లాడుకుంటూ, స్త్రీలను లేకుండా అమ్మనా బూతులు మాట్లాడుకుంటూ టీవీల్లో ఏమిటి ఆ మతం వాడిని ఈ మతం, వీళ్ళు వీళ్ళ మీద పబ్బం గడుపుకునే వాళ్ళు అంటే హిందూ ధర్మం ఆ స్థాయికి దిగజారిపోయిందా? వీళ్ళు తప్ప హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళేరా? ప్రవచనకర్తలంతా పనికి వాళ్ళేనా? అంటే ఏమంటే మోహన్ భగవత్ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ అండి ఆయన చెప్పారు సాయిబాబా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మహాత్ముడు అని చెప్తే ఉమ్, కనీస జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఈ ధర్మంలో ఉండి సోయలో ఉన్నటువంటి వాడు ఆ మాట విని గౌరవించాలా వద్దా? ఉమ్, వీళ్ళ హిందూ ధర్మాన్ని నిలబెట్టేది, వీళ్ళే కనుక హిందూ ధర్మాన్ని దిక్కన్నట్టయితే హిందూ ధర్మం ఏ స్థాయికి దిగజారిపోయిందో, అసలు ఏ శక్తిలో, ఏ గోతిలో కూరికిపోతుందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఇదేం లాజిక్ అండి? అసలు ఎవరు ఉద్ధరించాలి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళు ఏమైనా సాధన చేశారా? ఆధ్యాత్మిక ఊరికే వచ్చేస్తుందా? ఏమైనా గురువులు సేవ చేశారా? వీళ్ళ గురువులు ఎవరు అసలు? ఉమ్, నిన్నటి దాకా ఏం చేశారు వీళ్ళు? వీళ్ళలో కొంతమంది సినిమాలకి ట్రోలింగ్లు చేసుకునే బ్యాచ్, వాళ్ళు చేసే విమర్శలు కూడా అట్టే ఉంటాయి. రివ్యూస్ ఎవరినైనా అవమానించచ్చండి. మన సంస్కారం దిగజారిపోతే, మన తల్లిదండ్రుల పెంపకం హీనాతి స్థితిలో ఉంటే, నేను ఎవరినైనా మహాత్మా గాంధీని ఎవరినైనా ట్రోల్ చేస్తారు వీళ్ళు. వాళ్ళ భాష చూడండి, సినిమా వాళ్ళు ట్రోల్ చేస్తారు సార్, ఒక మాట వేయటం, బాబా గురించి చెప్పటం, ఏదో పాటలు పాడటం, ఇదంతా చాలా చీప్గా ఉంది తప్ప, థర్డ్ గ్రేడ్ పీపుల్ చేసేటువంటి మాటల్లాగా ఉన్నాయి తప్ప, అసలు వీళ్ళ హిందూ ధర్మానికి ప్రతినిధులు సిగ్గుపోతుందండి. అంటే మిగతా వాళ్ళంతా కూడా పనికిరారా? మన ప్రవచనకర్తలు ఏమయ్యారు? వాళ్ళకన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు? ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ సాయిబాబా చాలా గొప్పవారని చెప్పారు. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే సార్, మనకి చాగంటి గారు, గరికపాటి వాళ్ళు ఎప్పుడో కాదండి, కనిపిస్తారు. ఎప్పుడో కాదు, ఉమ్, ఉమ్, నిన్నటి రోజున చింతపల్లిలో గొప్ప ఆవుల కొష్టం తయారు చేశారు. చాలా విశాలమైంది. ఉమ్, 108 గరుకు స్తంభాలు. బహుశా ఇంతవరకు మన భారతదేశంలో ఆ స్థాయిలో ఎవరు చేసి ఉండరు. ఉమ్, చేసి ఎక్కడ? సాయిబాబా గుళ్ళో. సాయిబాబా గుళ్ళో జరుగుతుంది ఏంటంటే, ఆవుల్ని రక్షిస్తున్నారు, పోషిస్తున్నారు. చింతపల్లి మందిరం అంటే అందరికీ తెలుసు, సాయిబాబా మందిరం ఏమండి. అక్కడ వారిని పిలిచారు, చాగంటి కోటేశ్వరరావు. ఎప్పుడు? నిన్న. ఉమ్, వారు వచ్చి గరుకు స్తంభాలంతా కూడా చేసి, సాయిబాబా లాంటి మహాత్ములు ఏ స్థాయిలో ఉంటారు, ఏ స్థితిలో ఉంటారు, వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉంటే ఉమ్, మనం వాళ్ళ మాట తీసుకోవాలా? ఏ రకమైనటువంటి విలువ లేదు సమాజంలో, ఏ రకమైనటువంటి నికరం లేదు, ఒక మాట మీద నిలబడే మనుషులు కాదు. అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు మనం ప్రోత్సహించడం చాలా తప్పంటున్నా. మన మీడియా చూసుకోవాలి కదండి. ఎవరి మాటలు పడితే వాళ్ళని మనం ప్రచారం చేస్తే అది ఎంత ప్రమాదం ఆలోచించండి. మనం క్రాస్ వెరిఫికేషన్ చేసి ఎవడే మాట్లాడితే ఇట్లా టెలికాస్ట్ చేస్తాం మనం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళకి ఏమైనా ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ ఉందా? వాళ్ళు ఏమైనా గురుసేవ చేశారా? ఏమైనా తపస్సులు చేశారా? వాళ్ళు ఏమన్నా పవిత్రమైన జీవితం ఏమైనా ఉందా? ఒక మాట మీద నిలకడలేని మనుషుల మాటలు తీసుకొని ఇంతమందిని బాధ పెడుతున్నారంటే వీళ్ళు నేను ప్రభుత్వాన్ని చెప్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. సుమోటోగా తీసుకొని వీళ్ళని లోపల జైల్లో వెళ్ళాలి. వీళ్ళు సమాజంలో ఉండదగ్గ మనుషులు కాదు అసలు వీళ్ళు ఎవరు కూడా. ఏం అధికారం ఉందండి వాళ్ళకి అసలు? మతం పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, పూటకో మతం మారేటువంటి వాళ్ళు, ఒక్క మాట మీద నిలకడలేనటువంటి మనుషులు సాయిబాబా గురించి మాట్లాడితే దానికి ప్రతిస్పందించాలా? అంటే సరే, వాళ్ళు మాట్లాడిన మాటలు లేదంటే వాళ్ళు వేస్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను మీ ముందు తప్పకుండా పెట్టండి. మీరు సంస్కారవంతంగా కూర్చుని మీరు అడిగినప్పుడు అసలు ప్రశ్నలే కాదు పనికి మాలవి, వాటికి సమాధానం పసిపిల్లాడు చెప్తాడు. వాళ్ళు పైగా ఒక్క విషయం చెప్తాను వినండి. వాళ్ళు మాట్లాడిన సమాధానం చెప్పాలి ఇక్కడ. వాళ్ళు అనుకుంటున్నారు సాయిబాబా భక్తులు భయపడుతున్నారు అనుకుంటున్నారు. అవును, అంటే డిబేట్స్ కి రావడం దానికి నేను సమాధానం దానికి చెప్పి ముందుకెళ్దాం. ప్లీజ్ ప్లీజ్. డిబేట్స్కి రావడం భయపడటం కదండి. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. భయానికి అసహ్యానికి తేడా ఉంది. వాళ్ళ మానసిక స్థితి అర్థమైపోయింది మీకు. వాళ్ళు ఏ మానసిక స్థితిలో ఉన్నారో, ఏ రకమైనటువంటి విలువలేని మనుషులు వాళ్ళు. ఇప్పుడు మనకు అశుద్ధం ఉందనుకోండి, రోడ్డు మీద పోతే ఏం చేస్తాం? అది కనిపించగానే పక్కకు దాన్ని భయం అంటామా, అసహ్యం అంటామా? అసహ్యం. ఇది కూడా అదే పరిస్థితి. ఏముందండి అక్కడ భయపడటానికి? అసహ్యం కంపు కొడుతుందని చెప్పి వాడి దగ్గర పోవట్లా. అసలు గురునింద చేసినటువంటి వ్యక్తుల్ని, సమాజంలో ఏ విలువలేని వ్యక్తుల్ని మొహం చూడొచ్చా? గురునిందని మించిన మహాపాపం ఇంకోటి ఉందండి. వాళ్ళ మొహం చూడటమే మహాపాతకం అండి. మీకు సామెత ఉంది మనకు తెలుగులో, ఇద్దరు మనుషులు గొడవ పడుతున్నారు అనుకోండి, ఎవరైనా గొడవ పట్టడానికి వచ్చారనుకోండి, ఇల్లాలు ఉంటుంది కదా, సభ్యత కలిగిన ఇల్లాలు ఏం చేస్తుంటే ఇంట్లోకి వెళ్తుంది.
ఉమ్, నేను చెప్పకూడదు మీడియా ముఖంగా డాష్ ఉమ్, రచ్చకెక్కుతుంది. అందరికీ తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. ఉమ్, వాళ్ళతో ఎవరు మాట్లాడరు అసలు. వాళ్ళ మొహం చుట్టమే మహాపాతకం. అటువంటి వాళ్ళ మాటలు తీసుకొని ఉమ్. నేను మీడియాని సవినయంగా ప్రార్థన చేస్తున్నా. కనీసం మీరు వ్యాలిడేట్ చేయండి ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది. అది చేయకుండా చేస్తే బాధ అండి ఇది. అంటే కాదు మీరు మీరు ఎందుకు చాలా హార్ష్ గా కంపేర్ చేస్తున్నారు వాళ్ళని. అంటే ఇప్పుడు కాదా మరి? సాయిబాబా గురించి బయట ఇలా అవును. ప్రచారం చేస్తున్న అవునండి. మరి వాళ్ళు గానీ, సాయిబాబా ఇలా మాట్లాడుతున్న వాళ్ళని మీరు ఒక డాష్ అనేదంతా ఎందుకో కంపేర్ చేస్తున్నారు. చెప్పమంటారా? ఎందుకో చెప్పంటారా? కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి సాయిబాబాని ఉమ్, వాళ్ళు పోర్న్ యాక్టర్స్‌తో వాళ్ళు కంపేర్ చేశారు. మీకు తెలుసా విషయం? నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఉమ్. అది బావుందా? తప్పు నేను ఖచ్చితంగా డాష్ అన్న తప్పు. మాటకి మీరు బాధపడుతున్నారు కదా! ఉమ్, మరి సాయిబాబాని రోహిల్లా వస్తే హోమోలాగా అతన్ని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికి పోతుంది వీళ్ళు? ఉమ్, ఎవరు అడిగేవాళ్ళు లేరనా? చెప్పండి. అవి చూడొద్దా? మనం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫై చేయొద్దా? ఇప్పుడు నేను చెప్పింది హర్ష, వాళ్ళు చెప్పింది హర్ష. తప్పుని తప్పు అని చెప్తే హర్ష అంటే చెప్పండి. ఇది సమాజంలో ఉన్నదే కదండి. నేను చెప్పింది సమాజంలో సహజంగా మన నానుడి నేను చెప్పా. కాదా? అశుద్ధానికి దగ్గర వెళ్తాం మనం, దూరంగానే పోతాం. ఉమ్, గౌరవనీయులు గొడవ పడతారంట రోడ్డు మీద. అదే దాంట్లో హార్ష్నెస్ ఏముంది? ఉమ్, వాళ్ళు బూతులు తిడుతున్నారు. ఏంటి సాయిబాబా దేవాలయంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? వీళ్ళు చేసే ప్రచారాలు అవే? అవి ఎంత నీచాతి నీచంగా ఉన్నాయండి అసలు. వీళ్ళు సభ్య సమాజంలో ఉండదగ్గ మనుషులేనా నేను అడుగుతున్నా. వాళ్ళు సాయిబాబాని విమర్శ చేస్తే ఎవరు మాట్లాడరండి. బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉమ్, ఆడవాళ్ళు ఫోన్ చేస్తే మనుషులు వినలేనటువంటి బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు తిడుతున్నారు. ఉమ్, ఎందుకు తిట్టారు అడిగిన వాళ్ళనేమో మళ్ళీ మాట్లాడి వాళ్ళు మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పడం ఎంత న్యాయం అండి అది? సాయిబా ఇప్పుడు తల్లినంటేనే ఎంత బాధపడతామండి. ఆరాధ్య దైవాన్ని ఇన్ని రకాల బూతులు మాట్లాడటం, అసలు అది విన్న తర్వాత ఉమ్. సభ్య సమాజం వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేయవచ్చా అని నేను అడుగుతున్నా. ఏం దోషం అని చెప్పండి దీంట్లో? తప్పు మాట్లాడానా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. యా ఓకే. అండ్ సరే ఇప్పుడు కొన్ని బేసిక్స్ గురించి మనం ప్లీజ్ మాట్లాడుకుందాం. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. యా. మీరు ఏదైనా అడగండి, నేను చెప్తా సమాధానం. అంటే అసలు సాయిబాబాకి హిందుత్వానికి సంబంధం ఉందా అనే ప్రశ్న చాలా మంది లేవనెత్తుతున్నారు. సాయిబాబా హిందూ కాదని, ఆయన హిందూ దేవుడు కాదని, ఒక ఫకీర్ అని. ఆయనకి హిందుత్వానికి అసలు సంబంధం లేదు. హిందుత్వంలోకి సాయిబాబా దేవుడిగా ప్రవేశించాడు. అంటే కొంతమంది కావాలని ఒక ప్రోపగండా క్రియేట్ చేసి ఒక కుట్రలాగా దీన్ని చొప్పించారు హిందుత్వంలోకి అనేది వాళ్ళు చెప్తున్న మాట. హౌ డు యూ రెస్పాండ్? ఫస్ట్ థింగ్ అండి, మన శాస్త్రపరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఎందుకని ఇంత గట్టిగా చెప్పవలసి వచ్చిందంటే, అత్యంత ఘోరమైన స్థితిగా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ, నాట్ టు దోస్ పీపుల్. మీతో మాట్లాడుతున్నా. సమాజంలో అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి నాతో పాటు ఇప్పుడు చాలా ప్రజలందరికీ, సామాన్యులకు పాపం చాలా అందరికి తెలియదండి. సమాధానాలు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ లో ఉండొచ్చు, లేదా వాళ్ళకి బాధ ఉండొచ్చు. అరే చాలా సమాధానం చెప్పట్లేదు. తప్పకుండా ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇంకొకటి అండి, పాపం వాళ్ళకి చూసి తెలుసుకునే టైం కూడా లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే సాయిబాబా మీద అబద్ధమైన వీడియోని వాళ్ళు నమ్మి, సాయిబాబా డబ్బులు హజ్ యాత్రకి ముస్లిమ్స్ పట్టుకెళ్తున్న నమ్మిన అమాయకపు జన పాప వాళ్ళకి టైం ఉండదండి. నేను చెప్తున్నా, అది పచ్చి అబద్ధం, దానికి ఎక్కడ ప్రూఫ్ లేదు. సో మీరు అడిగారు కదా, సాయిబాబాకి హిందూ సమాజానికి ఎందుకని సంబంధం లేదంటున్నారు మీరు? అంటే ఆయన ఒక ముస్లిం అని చెప్పేసి ఎక్కడుంది? ఆయన ఇక్కడ వాడు కాదని, ఏదో ఆఫ్ఘనిస్తాన్ నుంచో ఎక్కడి నుంచో ఆయన వచ్చేసాడని చెప్పేసి, ఆయన ఒక ఫకీర్ అని చెప్పేసి అంటుంటారు కదా. అదేనండి. సో ఆయన పేరు కూడా ఇలా చెప్తున్నారు కదా, చాంద్ మియా అని చెప్పి. ఏదైనా పెట్టచ్చు, నా నోటికి వచ్చిన పేరు పెట్టచ్చు. దానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను ఏది పడితే అది మాట్లాడేస్తే అది కరెక్ట్ అయిపోతుందండి. దానికి ప్రూఫ్ ఉండాలి కదా. ఆయన బర్త్ సర్టిఫికేట్ ఉందా? రికార్డ్స్ ఎక్కడన్నా ఉన్నాయా? లేకపోతే ఆ సమకాలీన కాలంలో రాసిన అథారిటేటివ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సచ్చరిత్రలో ఉందా? పోనీ దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడినందుకు కదా కేసులు వేసింది. కేసులు ఊరికి వేస్తారా? విమర్శిస్తే వేయరండి, తప్పుడు ప్రచారాలు చేస్తే వేస్తారు. అవునా కదా? మీకు తెలియాలి మీడియా బాగా. సాయిబాబా ముస్లిం అని ఎట్లా చెప్తారని నేను అడుగుతున్నా. ఆయన ఫకీర్ కాదా? అంటే ఆయన ఇప్పుడు హిందూ సమాజంలో గురువులుగా ఉండేవాళ్ళు చాలా మంది, జనరల్ వాళ్ళ లైఫ్ ఎలా వచ్చింది అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప ఋషులు మునులు అని చెప్తుంటారు. వాళ్ళు సరే గొప్ప సాధనలు చేసిన వాళ్ళు ఉంటారు, గొప్ప దేవుణ్ణి సైతం మెప్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఆయన ఆరిజిన్ ఏంటి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు సరే, నేను వీటన్నిటికంటే ముందు కూడా జనరల్ గా నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, నా చిన్నప్పుడు నేను ఒక సర్టెన్ ఒక చిన్న నేను కొంత గ్రో అవుతున్న ఏజ్ లో సాయిబాబాకి సంబంధించిన
సినిమాలు చూశాను. అప్పుడు ఆ టైంలో కొన్ని వచ్చాయి సినిమాలు. Right. రాఘవేంద్రరావు అదే. గారు అలాంటి వాళ్ళు తీసిన సినిమాలు కొన్ని వచ్చాయి. ఉమ్, అలా నాకు సాయిబాబా గురించి నాకు తెలియకుండా ఎక్కడో ఒక చోట ఒక కనెక్షన్ ఈయనంత గొప్పవాడా అని చెప్పేసి మనకు ఒక ఫీలింగ్, ఉంటుంది. ఒక ఇది వస్తుంది. అవును. నేను చదువుకునే స్కూల్ పక్కన ఒక టెంపుల్ ఉండేది, సాయిబాబా టెంపుల్ ఉండేది. గురువారం మేము వెళ్ళే వాళ్ళం. అక్కడ మాతో చేయించేవాళ్ళు సాయిబాబా గురించి భజనలు చేయించడం అలాంటివి ఉండేవి. మేము చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఉమ్, మాకు తెలిసింది ఇంతవరకే. ఉమ్, కాకపోతే మా తల్లి తండ్రి లేదంటే మా తాతలకి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు, మాకు ఎంటర్ అయ్యాడు, ఇలా ఎంటర్ అయ్యాడు సినిమాల ద్వారా లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా. అప్పుడప్పుడే గ్రో అవుతున్న టెంపుల్స్ అనేది మేము చూసాం. సో అక్కడి నుంచే మొదలైంది అనేది చాలా మంది చెప్తున్నారు. అవును. అంటే అప్పటి వరకు ఇక్కడ లేదు, మన సైడ్ లేదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో లేదు అని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు. Okay. సో హౌ డు యూ సీ దిస్ సిచ్యువేషన్? అంటే మీకు ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఆయన మూలాలు ఏంటి అని. ఆయన మూలాల గురించి ఎవరికి తెలియదు. సో ఒక దేవుడిగా డైరెక్ట్ గా మనకి ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు కొంతమంది భక్తుల ద్వారాను, సినిమాల ద్వారాను, పుస్తకాల అట్లా ద్వారా. ఏం కాదండి, అట్లా ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన ఎవరు కారు. నన్ను ఇంట్రడ్యూస్ చేయమనండి, నేను కూడా వాటా ఇస్తాను. ఇంట్రడ్యూస్ చేసి ప్రాపగాండా చేస్తే అవర్ సార్ దాన్ని, అది చీప్ స్టేట్మెంట్. అది వాల్యూ ఉన్నది కాదు. ఆరిజిన్ అనేది చాలా మంది అవధూతలకు తెలియదండి, ఒక సాయిబాబా కాదు. ఇప్పుడు అక్కల్ కోట్కర్ మహారాజ్ అని చాలా ఫేమస్. ఇప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే ఈ మాట్లాడే వాళ్ళు ఎవరికి ఇవేం తెలియదు. మాణిక్య ప్రభు అంటే వాళ్ళు పాన్ పరాగ్ అంటున్నారు, వాళ్ళ స్థాయి అది. ఆ పాన్ పరాగ్ అనే వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం సార్? ఎందుకంటే ఏవి మాట్లాడినా అవి గుర్తొస్తున్నాయి. సో అవి పక్కన నెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆరిజిన్ ఎవరికి తెలియదు సార్. చాలా మందికి ఆరిజిన్తో అవసరం ఏంటి అసలు? కబీర్ దాస్ కూడా ఏమంటాడంటే, మహాత్ముని జాతి నా పూచో, జాతి అడక్కు. వాళ్ళ బోధ నీకు ముఖ్యమా, వాళ్ళ జాతి ముఖ్యమా? చెప్పండి. మహాత్ముడి దగ్గర నువ్వు బోధ తీసుకోవాలా, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ అమ్మా నాన్నతో నీకేం పని అసలు? ఆలోచించండి. అసలు గురువుల యొక్క బాధ్యత ఏంటండి? సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పక్కన పెట్టించి, ఎందుకని పక్కన పెట్టాలి? అజ్ఞానం వల్ల మనిషికి దుఃఖం. కేవలం జ్ఞానబోధ ద్వారా మాత్రమే మనిషికి ఆనందం వస్తుంది అనేది మన శాస్త్ర ప్రమాణం. మనం ప్రతిదీ శాస్త్రపరంగా మాట్లాడదాం, వాళ్ళలా కాదు. జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్తుంది మన శాస్త్రం. ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా జ్ఞానము వల్ల మాత్రమే కైవల్యం అంటే ఆనందం అండి. అంటే ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎప్పుడు మీరు హై పొటెన్షియల్ చూడగలరంటే జ్ఞానము చేత మాత్రమే చేయగలరు. కాబట్టి జ్ఞానమునికి హయ్యెస్ట్ పొజిషన్ ఇచ్చారు. ఇంకోటి చెప్పాలండి మీకు, దైవము కన్నా కూడా గురువుకి చాలా ఉన్నత స్థితిని ఇచ్చారు మనకి. తండ్రి తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. తల్లిదండ్రి అంటే అది కృతజ్ఞత భావం అండి. కానీ తల్లిదండ్రులు మీ జ్ఞానం తీరారు. ఎందుకని తల్లిదండ్రులు ముందు ఎందుకు చెప్పారంటే, కనీసం వీళ్ళనే గౌరవంగా చూడలేని వాడిని నువ్వు గురువునట్టు చూస్తావు. ఇట్స్ అ బేసిక్ ప్రిన్సిపల్. నువ్వు కృతజ్ఞత నేర్చుకోవడం కోసం తల్లిదండ్రులు చెప్పారు, వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి. కానీ గురువు అనేటువంటి వాడు వీళ్ళు జన్మనిచ్చారు. జన్మలో నువ్వు ఆనందంగా బ్రతకటానికి నీకు విద్య చెప్పగలిగినటువంటి గురువు అండి. గురువు దైవం కన్నా చాలా ఎక్కువ. కాబట్టి గురువు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఎప్పుడు కూడా మనం విచారణ చేయకూడదు. అది శాస్త్ర సమ్మతం కాదు, శాస్త్ర విరుద్ధం అది. అటువంటిది సాయిబాబానే ఏ రోజు తన పుట్టు పూర్వోత్తరాల గురించి ఎక్కడా చెప్పాల, ఎవరికీ చెప్పాల. ఆయన్ని ఎంత ఊరండి షిరిడి ఊరు, ఇదంత ఉంటుంది. మీరు అటుపోయిన అందరూ కనిపిస్తూనే ఉంటారు, మాటల్లో తెలుస్తుంది కదా. ఆయన సుమారుగా 60-70 సంవత్సరాలు షిరిడిలో ఉన్నప్పటికీ ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ తెలియదు, ఈవెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు కదా, దాసకొండ మహారాజు వీళ్ళందరూ కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళకి తెలియలా ఇన్వెస్టిగేషన్. ఆయనే వదిలేసినటువంటి మూలాల్ని మనం తవ్వటంలో ఉన్న ఆంతర్యం ఏంటండి? వై డు వి వాంట్ టు నో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? కారణం ఏంటి? నీకు జ్ఞానం కావాలన్నా, ఆయన తల్లిదండ్రులు కావాలన్నా? చెప్పండి. అంటే మన బుద్ధి ఎటు ఉన్నది? సవ్యమైనటువంటి, ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన మహాత్ములంతా కూడా ఆయన తెలుసుకొని ఆయన వల్ల అద్భుతంగా లబ్ధి పొందారు కాబట్టి ఇన్ని కోట్ల మంది ఆయనకి పాదాక్రాంతమయ్యారు. ఇప్పుడు మీరు చెప్పేది ఆయన చాందిమియా ఆయన పేరా కాదా అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. అబద్ధం. సరే, మీ పచ్చి అబద్ధం అండి. అది కనుక ఎవరన్నా ప్రూవ్ చేస్తే నా జేబులో డబ్బులు ₹1,00,000 ఇస్తా, రైట్. ఎందుకంటే నేను చందాలు వసూలు చేస్తే ₹1,00,00,000 ఇస్తా, నా జేబులో డబ్బులు నేను మీ ముఖంగా చెప్తున్నా. పచ్చి అబద్ధం, నిర్లజ్జగా అబద్ధం తప్ప ఎక్కడ సచ్చరిత్రలో చూపించమని నాకు. ఇప్పుడు ఆ వ్యక్తి సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్
కోటి రూపాయలు ఎంతైనా ఇవ్వచ్చండి దానికి, అసలు దానికి ప్రూఫే లేదు. అర్థం పర్థం లేనటువంటి అబద్ధాలని, ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటాను సార్ ఈ మధ్య. ఇది పొలిటికల్ స్టంట్ ఏమో. ఒక అబద్ధాన్ని 10 సార్లు ట్రోల్ చేసి అవునేమో మనకు చిన్నప్పుడు కథ లేదు. వాడు మేకను తీసుకెళ్తుంటే కుక్క నలుగురు వేసాడు, వాడు డౌట్ వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి. ఒక మహాత్ముడిని మానవ జాతి కోల్పోయే ప్రమాదం జరుగుతుంది. కానీ ఆస్తికులు, విఘ్నులు, సభ్య సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదండి. సాయిబాబా దేవుడా గురువా ఇంతకీ? సాయిబాబా భగవంతుడా, గురువా? భగవంతుడు అంటే డెఫినేషన్ ఏంటి సార్? అసలు గురువు అంటే డెఫినేషన్ ఉండి తెలియాలి. మనం క్యాజువల్గా వాడుతున్నాం పదాలన్నీ కూడా. భగవంతుడి కన్నా అసలు 2 కాదండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే నేను ఊరికే కూర్చొని మాట్లాడలా. నా బెల్ట్ వెనకాల 40 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితం ఉంది నాకు. భగవంతుడు అంటే ఎవరు అంటే అనంతుడు అని అర్థం అండి. ఇందాక మీరు సాయిబాబా హిందువా ముస్లిం అని అడిగారు కదా, ఆ 2 కాదు. ఆయన సనాతనుడు. సనాతన ధర్మానికి వెన్నుముక సాయిబాబా, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, అందరూ నోట్ చేసుకోండి. సనాతన ధర్మం మనం ఊరికే మనం నోటితో మాట్లాడుతున్నాం కానీ మన జీవితంలో సనాతనం ఎక్కడ కనిపించట్లా. మన పేరేమో సనాతనం అంటున్నాం, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తే అందరికీ తెలుసు. సనాతనం అంటే తెలుసా అండి? ఎక్కడ ద్వేషం లేదో, ఎక్కడ లిమిట్స్ లేదో దాన్ని సనాతనం అంటారు సార్. నోట్ చేసుకోండి. చాలామంది తెలియదు, ఊరికే పదాలు వాడుతున్నారు. అది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారు సాయిబాబా. సనాతన ధర్మానికి ఏంటి బేస్ అని అడుగుతారేమో, అది కూడా చెప్తాను. మనకి 3 గ్రంథాలు మనకి చెప్తాయండి. ప్రస్థానత్రయం అని చెప్తాం మనం. మనకి ఏమిటి దానికి శాస్త్ర ప్రమాణం ఏంటి? సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి శాస్త్ర ప్రమాణం ఏంటి? రెండింటికి వేరువేరుగా ఉన్నాయండి, 2 కూడా కాదు. ఎట్లా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సనాతన ధర్మానికి ప్రమాణం ఉపనిషత్తులండి, వేదాలు కాదు సుమా. మరి ఉపనిషత్తులు వేదాల్లో భాగం అండి, చాలా చిన్న భాగం, జ్ఞాన భాగం. వేదంలో కర్మ భాగం చాలా ఎక్కువ ఉంది, జ్ఞాన భాగం ఇది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, దట్స్ ఆల్. ఇది ప్రస్థానత్రయం. ప్రస్థానత్రయం సనాతన ధర్మానికి ప్రధానం. అది ఎందుకని హిందూ మతంలో, అది హిందూ మతం అంటున్నాను చూసారా, మీరు రిలీజియన్ రాస్తున్నారుగా. మన అప్లికేషన్లో ఎక్కడైనా రిలీజియన్ హిందూ అని రాస్తున్నారు, ధర్మ రిలీజియన్ హిందూ అని రాయటల్లా. మతానికి సనాతనానికి తేడా ఉంది బాగా. మతం అంటే ఇష్టం అండి. నా మతం ఇది, వాడి మతం అది రా, వాడి పెడమతం రా అంటుంటారు చూసారా. మతి నుంచి పుట్టింది మతం, మతి నుంచి ఇష్టాయిష్టాలు పుడతాయి కదా. అందుకోసం మతాలు ఇన్ని ఉన్నాయి, ధర్మం ఒకటే ఉంది, సత్యం ధర్మం. ఏమండి, వీటిల్లో ఏమవుతుందంటే భేదభావాలు వస్తాయి, వివిధ రూపాలు వస్తాయి, వివిధ కథలు వస్తాయి, ఈ రకరకాల ద్వేషాలు, కొట్టుకోవటం, ఇవన్నీ మతంలో వస్తాయి. కానీ సనాతనంలో రాదు. ఎందుకంటే ఇది లోపల డివిజన్స్ ఉన్నాయి మతంలో. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, వాడు రావాలి, వీడు రావాలి, ఇవన్నీ. సనాతన ధర్మంలో ఏముందంటే ఒక విశాల తత్వం ఉంది సార్. దానికి ప్రాణం ఉపనిషత్తు. ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది. అది మనకు అనేక ఉపనిషత్తులు ఉన్నా కూడా మనకు ప్రధానమైన ఉపనిషత్తు ఒక ఉపనిషత్తే. ఆ ఉపనిషత్తులో కూడా మొదటి లైనే, ఆ మొదటి లైన్లే 1108 ఉపనిషత్తులు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ ఒక్క లైన్నే బ్రహ్మసూత్రాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ ఒక్క లైన్నే భగవద్గీత కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంత పవర్ఫుల్ చూడండి సనాతనం అనేది. ఇప్పుడు అది చెప్తా ఏమిటంటే ఈశావాస్యం ఇదగుం సర్వం. దాని అర్థం ఏంటంటే ఈ సర్వం మొత్తం కూడా ఈశ్వరుడై ఉన్నాడు అని ఒక ముక్క చెప్పింది, అదే సనాతన. ఫినిష్. దానిలో ఎంత అయినా ఉందన్నమాట. అది అంతతత్వం. అది వేరు, హిందూ ధర్మం వేరు, హిందూ మతం సారీ. హిందూ మతంలో మీకు రిచువల్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం హిందువులు, మనకి తెలియదు, పొద్దున్న లేస్తే ఏం చేస్తాం, మనం పూజ చేస్తాం, ఒక కోరిక కోరుకుంటాం. ఎస్పెషల్లీ అన్ని మతాల్లో కోరికలు ఉంటాయి, కానీ హిందూ మతంలో చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఈ కోరిక, ఈ పూజ చేయి, ఈ లాభం ఇది చేయి, ఈ క్రియాకాండ ఎక్కువ ఉంటుంది మనకి. అంత లాభం బేస్ చేసుకొని ఉంటుంది, ఇష్టం బేస్ చేసుకొని, స్వార్థం బేస్ చేసుకొని ఎక్కువ ఉంటుంది. సనాతనం నిన్ను నువ్వు మర్చిపోయే స్థాయిలో ఉంటుంది. మీకు తేడా కోసం చెప్తున్నా. These two are two different things, sir. So now you can. Yeah. So let's come back to the basics again. Please. So ఇప్పుడు సాయిబాబా ప్రస్తావన ఎక్కడ? సనాతనం. సనాతనంలో ఉంటుంది సాయిబాబా. అంటే సాయిబాబా చెప్పిన మాటలకి సిమిలర్ కోట్స్ అక్కడ కూడా ఉండొచ్చేమో. అంటే మీరు అన్నారు కదా, సనాతనంలో ఉన్నటువంటి ఆ ఒక్క లైన్నే అన్నీ ఒప్పుకుంటున్నాయి, అన్ని చోట్ల అదే ఉంటుంది అన్నట్లు మీరు చెప్పారు కదా. దాని ఎక్స్ప్లెనేషన్, దాని సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా అంటే ఒక జ్ఞానముకు సంబంధించింది. యాజ్ ఏ పర్సన్గా, అంటే యాజ్ ఏ పర్సన్ సాయిబాబాని ఎక్కడా కూడా హిందూ ధర్మ శాస్త్రాల్లో మెన్షన్ చేసి లేవని, లేదంటే సాయిబాబా కూడా ఎక్కడ
ఇతర హిందూ దేవుళ్ళ గురించి కానీ ఇతర హిందూ శాస్త్రాల గురించి కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవని రామ రామ ఏడవాల నవ్వాలా ఇంక్లూడింగ్ సాయి రామ్ అని అనడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు చాలా ఎవరండి వ్యతిరేకించేది? ఈ ఉన్నారు. వీళ్ళే కదా. అదే దానికి ఎవరైతే సమాధానం వాళ్ళు- చెప్పడానికి కూర్చున్నాను నేను. అంటే Yes. ఇప్పుడు దీన్ని బట్టి అసలు వీళ్ళెవ్వరికి సాయిబాబా గురించి రాగిన పైసా కూడా తెలియదు. ఉమ్, వేషంతో కక్కుతున్నారు తప్ప, అన్ని అబద్ధాలు తప్ప ఉమ్, ఒక్కటి కూడా నిజం లేదండి. ఏమిటది? సాయిబాబా హిందూ ధర్మంలో ఏం చెప్పలేదా? కొన్ని చెప్తా, అన్ని చెప్పడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. సాయిబాబా స్వయంగా రాజా రామ్ అనే మంత్రాన్ని ఉపదేశించారు సార్. నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, ఉమ్, దీనికి అథారిటేటివ్ బుక్ ఏంటో కూడా చెప్తున్నా, ఎందుకంటే మనం ఊరికే మాట్లాడితే విలువ లేదు. ఉమ్, సాయి సచ్చరిత్ర రాసిన హేమాత్ పంత్ అండి. ఉమ్, హేమాత్ పంత్ గారు మరాఠీలో రాశారు, తెలుగులో ఓవి టు ఓవి ఈ పుస్తకం సార్ ఇది. ఉమ్, దీన్ని మణి అమ్మ గారు సాధ్యమైనంత వరకు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. దిస్ ఈస్ బీన్ పబ్లిష్డ్ బై షిరిడి సాయి సంస్థాన్. ఉమ్, ఇంతవరకు క్లియర్ కదా. ఆయన రాసింది ఓవి ఛందస్సులో రాశారు, అంటే నెంబరింగ్ ఉంటుంది. ఉమ్, సో మీరు నేను చెప్పే విషయాలు కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఉమ్, సో ఈ బుక్ రిఫరెన్స్ తీసుకొని నేను చెప్తున్నాను. ఇది అథారిటీ. అథారిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనకి పుస్తకం ప్రధానంగా తీసుకోవాలని అనుకుంటే, ఉమ్, ఒక ప్రామాణికం ఒక ప్రామాణికం తీసుకోవాలి, సాయి సచ్చరిత్ర చదవాలంటే సాయి సచ్చరిత్రలో చాలా రకాలు ఉన్నాయి. ఉమ్, సో అది యాజ్ ఇట్ ఈస్గా ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్ సాధ్యమైనంత వరకు చేశారు. ఉమ్, అది కాస్త గమనించండి. తర్వాత ఇప్పుడు అది ఎక్కడ ఉంది అంటే, చాప్టర్ నెంబర్ 27 ఓవి 166 దాని లోపల రాస్తారు, సాయిబాబా కపర్దే భార్య వస్తే ఆమెకి స్వయంగా రాజారాం అని అనుకుంటూ ఉండమ్మా, ఉమ్, నీకు సర్వ సుఖాలు కలుగుతాయి అని చక్కగా సాయిబాబా రామమంత్రాన్ని ఉపదేశించారు. ఉమ్, ఇది ఒకటి కాదండి, కొన్ని వందలు చూపిస్తా. అంటే ఒకటి కూడా లేదంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, నవ్వాలాడే వాళ్ళు తెలియట్లా, అంటే ఇంతలాగా భయంకరంగా అబద్ధాన్ని ప్రచారం చేశారనమాట. తర్వాత చాప్టర్ 33 చదువుకోండి, ఓవి నెంబర్ 29. బాబా పాటలు పాడారు తెలుసా విషయం? మీ అందరికి షాకింగ్. ఈ చెడు ప్రచారం అంతా, అబద్ధ ప్రచారం వినే వాళ్ళందరికీ ఇదంతా షాకింగ్. బాబా ఏం పాడారు తెలుసా అండి? రామ్ తే రామ్ ఆయోజీ ఉదయంకి గునియా లావోజీ, అంటే రామచంద్రమూర్తి రావయ్య, ఊదిని గోనులతో తేవయ్య అని పాటలు పాడారు. ఉమ్, ఇవేం వినిపించట్లేదే? సాయిబాబా స్వయంగా విగ్రహారాధనని ప్రోత్సహించారు. ఉమ్, ఇస్లాం ప్రోత్సహిస్తుందండి. ఉమ్, సాయిబాబా స్వయంగా విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని శ్యామాకి ఇచ్చారు. ఉమ్, అలాగే మేఘశ్యాముడికి స్వయంగా శివలింగాన్ని ఇచ్చి పూజ చేయించారు. మరి ఏ ఇస్లాంలో ఈ పద్ధతి ఉందో నాకు చెప్పాలి. వాళ్ళ విగ్రహారాధనకి పూర్తి వ్యతిరేకం. ఉమ్, సాయిబాబా స్వయంగా ఇచ్చారు. అంతేకాదండి, చాలా ఉంది. తర్వాత చాప్టర్ నెంబర్ 27లో రామదాసి అనే భక్తుడు కూర్చొని, ఒక్క విషయం అంటే, సాయిబాబా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా నిప్పులు గడిగేటువంటి శాస్త్రులు, ఉమ్, ఇలా కాదు, పరమ నిష్ఠా గరిష్ఠులు, ఉద్దండులు. ఆ రోజుల్లో వేదాంగాలు చదివినటువంటి శాస్త్రులు వచ్చారు ఆ దగ్గరికి. ఉమ్, అటువంటి పరమ నిష్ఠాగరిష్ఠుడైన రామదాసి అనేటువంటి భక్తుడు నిత్యం సాయిబాబా ముందు కూర్చొని ఆయన పారాయణ చేస్తుండేవాడు. అనేక వేల మందిలో ఆయన ఒకటండి. ఉమ్, మీరు అడిగారు కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఆయన విష్ణు సహస్రం చదువుకుంటుంటే సాయిబాబా ఏం చెప్తారంటే, ఏమో రామదాసి నాకు కాస్త సోనాముఖి ఆకుపట్టరా అని చెప్తారు. మందు అనమాట. ఉమ్, తీసుకురాని బయటకు పంపిస్తారు ఊరికే. ఆ వెళ్ళంగానే సాయిబాబా ఏం చేశారంటే, ఆయన స్వయంగా పైనుంచి కిందకి దిగొచ్చి, ద్వారకామాయి చూసిన వాళ్ళందరూ తెలిసింది, కింద సభా మండపం ఉంటుంది, అక్కడ సభా మండపంలో కూర్చునేవారు. ఆయన కిందకు వచ్చేసి ఆ విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకొని వచ్చి, శ్యామ చాలా దగ్గరగా ఉండేటువంటి భక్తుడు, శ్యామ ఈ విష్ణు సహస్రనామం తీసుకో అని చెప్తారు. ఉమ్, శ్యామ అంటాడు, ఏం సాయిబాబా నన్నేమో బుక్ చేస్తున్నారు మీరు, ఉమ్, వాడు అసలే రామదాస్ చాలా కోపిష్టి, మీరు ఆ బుక్ నేను ఇచ్చినా సరే వాడు అది నమ్మడు, నేనే మీకు చెప్పి తను బయటికి పంపించి ఆ విష్ణు సహస్రనామ పుస్తకం నేను కాజేశానని చెప్పి నా మీద గొడవకు వస్తాడు, వాడు అసలు కోపిష్టి, నాకు విష్ణు సహస్రనామం వద్దు, ఏమొద్దు, ఎందుకంటే నాకు అసలు సంస్కృతమే రాదు, షిరిడిలో ఉన్న ఆయనకి ఏమొస్తుంది సంస్కృతం, నాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, నాకు వద్దు అని చెప్తాడండి. అప్పుడు బాబా అంటున్నారు, జాగ్రత్తగా వినండి. బాబా ఏమంటున్నారంటే, శ్యామ పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నావు, విష్ణు సహస్రనామం గొప్పతనం నీకు తెలుసా? ఒకానొక సందర్భంలో నాకు గుండె దడదడ కొట్టుకొని ప్రాణం పోయే పరిస్థితిలో ఆ విష్ణు సహస్రనామం నా గుండెకి హత్తుకున్నా, వెంటనే ఆ సాక్షాత్తు ఆ దైవమే వచ్చి నా గుండెని, నా ప్రాణ భిక్ష పెట్టినట్టుగా నాకు అనిపించింది. ఉమ్, కాబట్టి అసలు ఈ విష్ణు సహస్రనామం గొప్పతనం ఇంతని చెప్పడానికి వీల్లేదు, నువ్వు తీసుకో, నీకు తప్పకుండా సంస్కృతం వస్తున్నారు. బాబా అనుకున్న తర్వాత సంస్కృతం వచ్చి వేరే వాళ్ళకు కూడా ఉపదేశించే స్థాయికి వచ్చాడు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సాయిబాబా అల్లా అన్నది ఎవరినండి? విష్ణుమూర్తినా? విష్ణు సహస్రనామం పెట్టుకుంటే అల్లా వచ్చాడా? అంతేకాదు, కొన్ని వందలు ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను మీకు. ఉమ్, మద్రాసు నుంచి
భక్త సమాజం వస్తుంది, భజన సమాజం వస్తుంది. వాళ్ళు తిరుగుతూ సాయిబాబా దగ్గరికి వస్తారు. వాళ్ళ భజన బృందంలో ఒక ఆమె ఉంటుందండి, ఆమె రామభక్తురాలు, బాగా రామభక్తురాలు. బాగా సంకీర్తన చేస్తూ ఆనందంగా ఆయన ముందు పాడుతూ ఉంటే సాక్షాత్తు రామచంద్రమూర్తి కనిపిస్తాడు సాయిబాబా దగ్గర. కనిపిస్తే ఆమె కంటి వెంట ధార కారిపోతుంటుంది. వచ్చిన తర్వాత భర్త అడుగుతాడు, ఏమి అంత నువ్వు తన్మయత్వం చెందామంటే, సాక్షాత్తు ముమ్మూర్తుల రామచంద్రమూర్తి కూర్చున్నాడు అక్కడ, కూర్చున్న సాయిబాబా కాదు అని చెప్పి. ఆయన నడు నువ్వు పిచ్చిదానిలాగా ఏదో కనిపించి ఉంటుంది నీకు అట్లా ఇట్లా అని. దాని తర్వాత కథ కూడా ఉందండి. సాయిబాబా అతనికి కూడా కనిపించి తనని కూడా బంధ విముక్తిని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంతేకాకుండా ఇంకొక విషయం చెప్తాను. ఒక మమల్తాదార్ వస్తాడండి. ఆ మమల్తాదార్ ఏం చేస్తాడంటే ఒక డాక్టర్ని పట్టుకొని వస్తాడు. ఆయన అపరిమితమైన రామభక్తుడు, బ్రాహ్మణుడు, నిష్ఠాగరిష్ఠుడు, నిత్యం సంధ్యవార్చేటువంటి వాడు. ఆయన చెప్తాడు, నేను రాను సాయిబాబా దగ్గరికి, ఇప్పుడు ఆ రూపం చూసి పడిపోతున్నారు కదా వీళ్ళంతా కూడా, ఆయన ముస్లిం కదా, నేను రానంటే నేను నమస్కారం చేయను అన్నాడు. అపోహ అట్లా ఉన్నారన్నమాట. అతను చెప్పారు, సాయిబాబాకి నమస్కారం చేయమని ఎవరు అడగరా, నువ్వు నాతో పాటు సరదాగా రా, అడగపోతే పర్లేదు నేను వస్తా అన్నాడు. సరే, ఇద్దరు కలిసి వచ్చారు. చెప్పాడుగా, ఎవరు నిన్న నమస్కారం చేయమన్నారు, అక్కడే నీకే బలవంతం లేదా, ఆయన ఏం అడగరు అసలు అన్నాను. ఈ మమల్తాదారును ఈ డాక్టర్ ఇతను వచ్చారు. రాగానే ఈ పక్కన మమల్తాదారు కన్నా ఎవరైతే నేను బాబాకి నమస్కారం చెప్పాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 కాళ్ళు పట్టున్నాడు సాయిబాబా కాళ్ళు. ఎక్కి ఏడుస్తున్నాడు. ఇదేంది నువ్వు అసలు నమస్కారమే చేయనని చెప్పావు, సాయిబాబా కాళ్ళ మీద పడుతున్నాయంటే, అక్కడ కూర్చున్నది నీలమేఘ శ్యాముడైనటువంటి రామచంద్రమూర్తి నాకు దర్శనం ఇచ్చాడు. ఇంకోటి తెలుసా అండి, రామచంద్రమూర్తి దర్శనం కాదు అసలు ఎవరికి. రామదాస్ అంతటి వాడికి రామచంద్రమూర్తి దర్శనం కాలేదంటే చాలా కష్టం రాముడు కనపడటం. అలాంటిది ఇవి నేను కొన్ని చెప్తున్నా, మీకు టైం ఉంది, నేను గంటలు చెప్పగలను, వారం రోజులు ఉపన్యాసం చెప్పగలను, బాబా ఉన్న విషయాన్ని చెప్పగలను. అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఏమిటా రామచంద్రమూర్తి అక్కడ, మీరు అందరు సాయిబాబాను చూస్తున్నారా, ముమ్మూర్తులు ఆయన సాక్షాత్తు రామచంద్రమూర్తి. మరి అసలు కళలో కూడా ఎంత తపస్సు చేసినా కూడా దర్శనం కానిటువంటి రామచంద్రమూర్తి దర్శనం ఆయన ఇస్తున్నారంటే ఆయన రాముడు కాక ఎవరవుతారు చెప్పండి? సాయి రామ్ అనక ఏమంటారు చెప్పనండి? ఇప్పుడు ఈ కేటగిరీ వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది, వీళ్ళ చెప్పాల్సింది, ఏమనాలో ఏమనకూడదని. గురువులు అంటే ఎటువంటి విలువ లేదు సమాజంలో, ఏ స్థితి, వీళ్ళ నుండి మనకి డైరెక్షన్ ఇవ్వాల్సింది. ఒకళ్ళ ఇద్దర కొన్ని వందల వేల ఘట్టాలు ఉన్నాయి దానికి సంబంధించి. ఎన్ని చెప్పమంటారు మీకు? ఏమంటే ఆయన ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో ఉన్నది పాడుబడ్డ మసీద్ అది. ఏమండి మసీద్ కావడం ద్వారకా ఆయన పేరు పెడతా అంటే, ద్వారకా అంటే కృష్ణుడు ఉండేది. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం కాబట్టి ఆ దర్శనాలు చాలా మందికి అయినాయి కాబట్టి ఆయన సాయి కృష్ణ అంటారు. ఎవరిదండి కలుషితం అవుతుంది? మీ మనసులు కుళ్ళిపోయినాయి, ద్వేషంతో ఊగిపోతున్నాయి, మీరు మాట్లాడే మాటకు ఒక్కటి కూడా సందర్భం లేదు. మీరు ఏనాడైనా సత్యత చదివారా పూర్తిగా? ఏమంటే నా దృష్టి దోషం అయితే అన్నీ అట్లాగే కనిపిస్తాయి. పచ్చకామలు వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనపడినట్టు ఆంజనేయ స్వామిగా దర్శనం ఇచ్చారు సాయిబాబాని. ఇంకొక విషయం చెప్పమంటారా? కలియుగంలో ఎక్కడా కూడా ఏ మహాత్ముడి దగ్గర కూడా జరగనటువంటి అద్భుతమైన లీల సాయినాథుడి దగ్గర కనిపించింది. మీరు ఇంకొకరిని చూపించండి నాకు అట్లా. అసలు ఒక్క మూర్తిలో రామ కృష్ణ శివ మారుచాది రూపాయలు దర్శనం ఇచ్చినటువంటి అవతారం ఇంకొకటి చూపించండి అసలు. నాకు ఉందా ఎక్కడన్నా? అంటే ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. సాయిబాబా టెంపుల్స్లో సాయిబాబా విగ్రహాన్ని పెద్దగా పెట్టి ఆయనకి పాదాల దగ్గర అటువైపు ఇటువైపు చిన్న చిన్న కృష్ణుడు రాముడి విగ్రహాలని పెట్టడం అనేది ఇది కూడా ఒక కాన్స్పిరసీ అని, ఒక ప్రోపగాండా అని చాలా మంది. ఇప్పుడు విషన్ ఒకటి చెప్పంటారా, నా దగ్గర వీడియో కూడా ఉంది. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి, నేను దాన్ని పోస్ట్ చేసి ఈ మధ్య. ఎందుకంటే మాకు ఆ దృష్టి ఉండదు, భక్తుడి దృష్టి వేరే ఉంటుందండి, ఈ రాక్షసుల దృష్టి వేరే ఉంటుంది. ఒక పెద్ద ఆంజనేయ స్వామి కాంటాక్ట్ నాకు మీకు క్లిప్ పంపిస్తే మీరు వెదురు. ఆ ఆంజనేయ స్వామి కాళ్ళ కింద రాములు వారు ఉన్నారు. ఊహించగలరా మీరు? నేను వీడియో పంపిస్తాను మీకు. ఒక రాముల వారే కాదు, సాయిబాబా కూడా ఉన్నాడు. అలా విగ్రహాలు పెట్టుకుంటారండి. మనం ప్రతి దాంట్లో దోషం చూస్తే ఎట్లా? మీరు ఎక్కడో ఒక చోట జరిగింది, చాలా చోట్ల చూపిస్తాం మీకు. ఏ గుళ్ళో అయినా చూడండి, మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ లో, సాయిబాబా టెంపుల్స్ లో ఈవెన్ నేను చూశాను. నాకు అంటే ఈ ప్రస్తావన వినే వరకు నాకు ఆ డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. కానీ మనం ఆలోచించాం, కానీ ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు అడిగిన తర్వాత అంటే క్వశ్చన్ అయితే చాలా, నాలాంటి వాళ్ళకి చాలా మందికి క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. ఒక్కటండి, మనం దోషం చూడదలుచుకుంటే నేను దేంట్లో అయినా దోషం చూపిస్తాను మీకు. చూసే దృష్టిలో ఉందండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళండి, టెంపుల్లో అన్ని విగ్రహాలు ఒక సైజు ఉంటాయా? ఉండవు కదా. అప్పుడు తక్కువ చేసినట్ట. ఏమంటే దైవం అనేది ఒక శక్తి అండి, దానికి రూపంగా మనం రూపం పెట్టుకుంటాం. ఇంకోటి అడుగుతాను చెప్పండి. మీరు ఇప్పుడు సాయిబాబా విగ్రహం మీరే టెంపుల్ కట్టారనుకోండి, సాయిబాబా పెట్టారు,
మీకు మన హిందూ ధర్మంలో మీకు శివుడు కూడా ఇష్టం ఉండొచ్చు, రాముడు ఇష్టం ఉండొచ్చు, దత్తాత్రేయ ఇష్టం ఉండొచ్చు, పక్కన 4 విగ్రహాలు పెట్టుకుంటారండి. ఆ సైజులో అన్నీ బెటర్గా. అది అసాధ్యం కదా, దోషం అది. ద్వేషంతో పెడుతున్నారా, అవమానించాలని పెడతారండి ఎవరన్నా? దానివల్ల వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? విషం కక్కుతున్నారండి, విషం కక్కుతున్నారు. ఒక రకంగా నన్ను అడిగితే నేను అట్లా చేయొద్దనే చెప్తా, నేను చేయమని చెప్పను. అది నేను దాన్ని ఇప్పుడు నాకు అనిపించబోవచ్చు అండి, ఎవరికైనా ఒకటి కనిపించింది అనుకోండి, నేను సాధ్యమైనంత కూడా నేను చెప్తానంటే సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపం, అందులో డౌటే లేదు, దాని శాస్త్ర ప్రమాణం. ఇప్పుడు ఇది మొదలండి, దీని దగ్గర నుంచి ప్రతి చోట నేను మాట్లాడతాను ఈ విషయం గురించి. సాయిబాబా సాక్షాత్తు గురువా దైవం కాదు, పరమాత్మ స్వరూపం, దానికి శాస్త్ర ప్రమాణం ఉంది. మీకు చూపిస్తా కూడా ఆ శాస్త్ర ప్రమాణం ఏంటో. ఎలా అది చెప్పంటారా? దీన్ని ఆపేద్దాం మరి. అంటే ఒక మాటలో మాకేమన్నా చిన్నగా బ్రీఫ్గా చిన్నగా చెప్తాను సార్. సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే, రాగిన పైసా తక్కువ కాదు, దానికి శాస్త్ర ప్రమాణం చెప్తాను మీకు. అంటే మీరు ఆ సమాధానం చెప్పే ముందు ఈ క్వశ్చన్కి కంటిన్యూటీ నేను అడుగుదాం అనుకున్నాను. చెప్పండి. ఇప్పుడు 10 అవతారాలు అంటారు, లేకపోతే దేవుడి అవతారాలు అంటారు. ఇలాంటి అవతారాల్లో ఎక్కడ హిందూ ధర్మ శాస్త్రాల్లో కానీ ఎక్కడా కూడా సపరేట్గా సాయిబాబా చరిత్రలో, సచ్చరిత్ర ఇలాంటి విషయాల్లో మెన్షన్ చేయడమే తప్ప ఎక్కడా కూడా హిందూ ధర్మ శాస్త్రాలకు సంబంధించిన ఏ కాలంలో కూడా సాయిబాబా అనే వ్యక్తి గురించి ప్రస్తావన లేదు అని చాలామంది అంటుంటారు. సో ఇంత గొప్ప వ్యక్తిని మరి ఏకంగా దేవుడు రాముడే ఆయన, కృష్ణుడే ఆయన అని చెప్పే ఇలాంటి పరిస్థితుల్లో మరి దశావతారాల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ సాయిబాబా ప్రస్తావన కానీ ఏ మూలాలు కనిపించవు కదా అనే ప్రశ్న వస్తుంది కదా. అంటే మీరు చెప్పబోతున్న దానికి నేను ముందే అదే అడిగారు. మంచిది సేమ్ థింగ్ నేను అన్నది కూడా. మనం ఏ శాస్త్రాలు చదివాం సార్? మనకి ఏ శాస్త్రం తెలుసు చెప్పండి? అంటే ఇప్పుడు దశావతారాల గురించి మాట్లాడతారు, అది మరి చాలా వేగ్గా హై లెవెల్లో మాట్లాడుతున్నారు మీరు. ఆధ్యాత్మికం అంటేనే అర్థం తెలియదు మనకి. ఏమండి, నేను చెప్తాను మీకు. జ్ఞాన అవతారాలని ఒకటి ఉంటాయి, ధర్మ అవతారాలను ఉంటాయి. అంటే సామాన్యుడు అర్థం కావాలి కాబట్టి ప్రశ్న ఉంది కాబట్టి మీరు అడిగింది సమంజసం, నేను దానికి చాలా సవినయంగా మీకు సమాధానం చెప్తాను. ధర్మావతారం, జ్ఞానావతారాలు అట్లా ఉంటాయండి. భగవంతుడు ఉంటాడు, గురువు ఉంటాడు. వీటన్నిటిని మించి అవధూత అనే ఒకటి ఉంటుంది. ఇది మనం గమనించాలి. చాలామంది తెలియదు అసలు, ఈ డిఫరెన్షియేషన్ కూడా తెలియదు. భగవంతుడికి, గురువుకి, ఆ గురువుల్లో కూడా శాస్త్రపరమైన గురువులు ఉంటారు. ఆ గురువుల్లో కూడా స్టేజెస్ ఉన్నాయి. ఏమండి, భాష్యాలు రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుగ్రహించే శక్తి ఉండదు, వరాలు ఇచ్చే శక్తి వాళ్ళకు ఉండదు. ఎక్కడొకటి మామూలు గురువులు నేను రక్షిస్తాను, నీకు వరాలు ఇస్తానని చెప్పరు. కానీ మహానుభావుడు దత్తావతారం ఉండే, అది హైయెస్ట్ స్టేట్ అనమాట. ది హైయెస్ట్ స్టేట్ సనాతన ధర్మం అంటే దత్త భగవాన్. గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఈజీ. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుని దీన్ని పట్టి మీరు సాయిబాబాను చూస్తే అందరికి క్లియర్ అయిపోద్ది, క్వశ్చన్స్ ఉండవు. దత్త భగవానుడిది పూర్ణ గురుతత్వం అండి. అంటే వైష్ణవ సాంప్రదాయాలను చూస్తే దత్తాత్రేయ స్వామి అంటాం, శివుడి పరంగా చూసినట్టయితే దక్షిణామూర్తి అంటాం. రెండు ఒకటే. దత్తాత్రేయ అన్న దక్షిణామూర్తి అన్న ఒకటే, ఏం తేడా లేదు. వీళ్ళే పరమాత్మ స్వరూపం యాక్చువల్గా. అంటే ఇప్పుడు గురువుకి ఈ పరమాత్మ స్వరూపానికి దైవానికి తేడా ఏంటంటే మూడు ఒకటే. తేడా ఎక్కడ వస్తుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈశ్వరుడు దైవం ఉన్నాడు అనుకోండి, అది ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో మీకు ఎగ్జామ్ పెట్టాను అనుకోండి, వాడు బాగా మంచి బ్రహ్మాండంగా రాశాడు, 100కు 100 వేసేస్తారా ఎరా? మార్కులు రాస్తే వేస్తారు కదా. అంతే. అట్లాగే దైవం కూడా. వాడు బయట సిగరెట్లు కాలుస్తున్నాడా, వాడు అమ్మ నాన్న మాట వింటున్నాడా, ఇవన్నీ చూస్తాడా మార్కులు వేసేవాడు? మీరు మాస్టర్ తిరుగుతున్నారంటే వాడు బయట ఎలా ఉన్నాడు చూడరు కదా, మీకు అనవసరం వాడితో. అంతే. ఇది తపస్సు చేస్తే రాక్షసులు కూడా వరాలు ఇచ్చిన డిపార్ట్మెంట్ ఇది. ఈ సెక్షన్ అర్థమైంది కదా మీకు? దైవం అది మీకు చాలా అందరికి అర్థమవుతుంది ఈ విషయం. తర్వాత ఈ శాస్త్రపరమైన గురువులు వస్తారు మీకు. అంటే శాస్త్రంలో ఇట్లా ఉంది, భగవద్గీతలో ఇట్లా చెప్పారు, దీని భాష్యం ఇట్లా, దీని అర్థం ఇట్లా, ఇది ఉంటుంది. వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన గురువులు, శాస్త్రకారులు అంటాం వీళ్ళు. ఆదిశంకర వీళ్ళంతా కూడా వాళ్ళు భాష్యాలు రాయటం కానీ శాస్త్రాలు చేయటం ఇదంతా వస్తుంది మనకి. అర్థమవుతుంది. ఈ రెండు వరాలు ఇవ్వటంలో భగవంతుడు ఇస్తాడు, నువ్వు తపస్సు చేస్తే వరం ఇస్తాడు, అంతవరకే. నువ్వేంటనే తర్వాత సంగతి. దానికి ఎగ్జాంపుల్ మీకు రాక్షసులు చెప్పారు, రాక్షసులకి ఎంతో మందికి వరాలు ఇచ్చారు కదా. అది ఇక్కడికి ఇప్పుడు అసలు చోటుకు వస్తున్నాం మనం. సాయిబాబా స్థాయి చెప్తున్నాం మీకు, అసలు ఎంత ఉన్నతంగా ఉన్నారనేది. సాయిబాబాది దత్త పరంపర. అంటే ఇంకోటి, ఇప్పుడు గురువులు ఉన్నారు చూసారండి, వీళ్ళంతా జ్ఞానావతారం, గుర్తుపెట్టుకోండి. అది ధర్మావతారం, ఇది బోధావతారం, ఇది జ్ఞానావతారం. 3 కనిపిస్తున్నాయిగా. తేలిగ్గా అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. శాస్త్రాన్ని బోధించేవాళ్ళు బోధ, ఇదేమో భగవంతుడు వరాలు ఇవ్వటం,
దీంట్లో కొన్ని ధర్మావతారాలు కూడా వచ్చినాయి. రాముడు ధర్మావతారం వచ్చింది, కృష్ణుడు ధర్మ ప్లస్ జ్ఞాన రెండు ఉన్నాయి. అందుకోసమే కృష్ణుడిని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అర్థమైంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇది దత్త భగవానుడి యొక్క పరంపరలో అందరు గురువులు అక్కడికి వస్తారండి. అర్థమైంది కదా. మనం ఏం చెప్తాం, సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. దాని అర్థం ఏంటంటే తొందరగా చెప్పాలంటే సదాశివుడు మొదలండి, సదాశివుడు మొదలుకొని సదాశివ సమారంభం వ్యాస భగవానుడు, ఎందుకని శాస్త్రాలు ఇచ్చారు కాబట్టి. తర్వాత దాన్ని నిలబెట్టి ఈ రోజున మన హిందూ ధర్మంలో ఉందంటే ఆదిశంకరాచార్యులు. దాని దగ్గర నుంచి ఇప్పుడు నా గురువు ఎవరన్నా ఉన్నా అనుకోండి, వారితో సహా ఈశ్వరుడికి వారికి భేదం లేదనేది మనకి శాస్త్రం చెప్తుంది. అర్థమైందండి. ఇప్పుడు వీరి గొప్పతనం ఏంటో చెప్తాను నేను. ఎవరైతే ఈ గురువు కొన్ని లక్షణాలు ఉన్నాయి, అది మీకు బాబా దగ్గర కూడా చూపిస్తాను నేను. ఈ గురువు మిమ్మల్ని సరైన ఉద్ధరణ చేయగలడు. మీకు ఈశ్వరుని పూజ చేస్తే ఆ సెక్షన్లో వరాలు ఇస్తే దాని తర్వాత ఆ వరాలను తిప్పికొట్టడం ఏదంతా వేరే విషయం అది. కానీ ఇక్కడ అట్లా వరాలు ఇవ్వబడం. ఈ గురువు ఏం చేస్తారంటే నువ్వు పరీక్ష రాసినంత మాత్రాన మార్కులేరు, నీ క్యారెక్టర్ చూస్తారు. ఎందుకని నిన్ను ఉద్ధరించాలి. అక్కడ వరం ఇచ్చి పంపించేస్తారు, సంబంధం లేదు వాళ్ళతో. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ చూడండి, మీకు ఈ గురు పరంపరలో మీకు శిక్షించడం ఉండదు, శిక్షణ ఇస్తారు. అంటే బాగు చేస్తారు. చెడ్డగా ఉన్నాను అనుకోండి, మీకు ఆ గురు చరిత్ర చదవమనో పారాయణ చేయించు, అది చేసి కానీ మీకు వరం ఇవ్వరు. వీళ్ళు ఇచ్చే వరం వాళ్ళు ఇచ్చే వరం తేడా ఏంటో తెలుసా అండి. వాళ్ళు వరం ఇస్తే ఇంకో వరం అడిగారు, ఈ గురువు వరం ఇస్తే ఇంకా మీకు వరం అక్కర్లే. ఎంత సూపర్ ఉందండి. ఇది జ్ఞానం అండి. ఇది కదా సనాతన ధర్మం, ఇది కదా జ్ఞానాదేవత కైవల్యం ఉంది. అది కాదు వాళ్ళ కైవల్యాలు వచ్చిన తర్వాత సంగతి. ఈ దత్త పరంపరలో అవధూత పరంపరలో ఏ గురువు వచ్చినా కూడా దాన్ని దత్త భగవాను గారు చూస్తాం. కాబట్టి సాయిబాబాకి అంత హయ్యెస్ట్ స్టేట్ ఇచ్చింది. అంటే ఈ ప్రమాణాలు ఎవరు డిసైడ్ చేస్తారు? శాస్త్రం. లైక్ ఎవరు ఇప్పుడు ఆ పరంపరలో వచ్చేవాళ్ళు పలానా వాళ్ళు అని ఎవరు డిసైడ్? అబ్బా ఏం బ్రహ్మాండంగా అడిగారండి. మీకు ఉపనిషత్తులు ప్రమాణం అండి. మన శాస్త్రం చదవలేదు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది పాప జనానికి. ముండకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు మనకి. శాస్త్రాన్ని దాడిపోవడం లేదండి. శాస్త్ర ప్రమాణం సాయిబాబా పరమాత్మ అని చెప్పడానికి. ఏ శాస్త్రంలో ఉందన్నారు కదా, హిందూ ధర్మ శాస్త్రాలు సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే మళ్ళీ ఇటు వస్తుంది. సనాతన ధర్మానికి మూలం ఉపనిషత్తు. అందుకోసం మన వాళ్ళు ఉపనిషత్తు మాట్లాడరు, సనాతన గురువులు మాట్లాడతారు. జ్ఞానం మీరు చూడండి, సన్యాసులు వచ్చినప్పుడు ఒక సూక్తం చెప్తారు మీకు. నా కర్మణ ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసో అని చెప్తారు. ఇది సన్యాస సూక్తంలో. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసో అని శ్లోకం చెప్తారు. వాళ్ళకే చెప్తారు, వేరే వాళ్ళకి చెప్పరు. ఎందుకని? అది జ్ఞానావతారం. ఆదిశంకర పరంపర జ్ఞానావతారం. దీనికి ప్రమాణం ముండకోపనిషత్తు అండి. ముండకోపనిషత్తులో ఒక మాట చెప్తారు, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దాని అర్థం చెప్తాను నేను. ఇది ముండకోపనిషత్తులో ఎవరు చూసుకునే తెలుస్తుంది. ఇది ప్రమాణం. ఇది బ్రహ్మమును ఎవరైతే దర్శించారో, అంటే సత్యమును ఎవరు దర్శించారో, అంటే ఎవరైతే అనంతతత్వంలో దర్శనమైందో వారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అనేది. ఇది చాలండి శాస్త్ర ప్రమాణం. వందలు ఇస్తారే. సాయిబాబా శాస్త్రంలో లేకపోతే ఏంటండి. ఇందాక సాయిబాబా మన హిందూ దేవి దేవుల గురించి అన్నారు, పాటలు పాడి డాన్సులు వేశారండి. ఆయన తిరిగింది ఎవరితో తెలుసా? దేవిదాసు జానకిదాస్తో అండి. ఆయన ఉన్నది ఎక్కడ తెలుసా? ఆంజనేయ స్వామి గుడి పక్కన. ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని గంటలు గంటలు కాలక్షేపం చేసేవాళ్ళు. అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుండేవాళ్ళు. బాబా రూయి దగ్గరికి వెళ్ళినా కూడా ఆంజనేయ స్వామికి సాయిబాబాకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏం తెలిసిన మాట్లాడుతున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ జ్ఞానావతారం కదా, వీళ్ళు ఉద్ధరణ చేసే శక్తి ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు సాయిబాబా ఎలా పరమాత్మ స్వరూపం? మీరు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు కదా, మీరు అడిగే ప్రశ్న నేనే వేస్తున్నా. ఈయన బ్రహ్మవిద్ అని మీరు ఎట్లా చెప్తారండి? చెప్పాలిగా, చెప్తేగా కంక్లూజన్ నేనే వేస్తాను. నేను దాంట్లో జీవించేవాడిని. దానికి కూడా శాస్త్రమే ప్రమాణం అండి. భగవద్గీత తీసుకోండి. 3 ప్రస్థాన త్రయంలో 3 ఉన్నాయిగా. ఎవరు బ్రహ్మవిదుడు, ఎవరు బ్రహ్మవిదుడు కాదు. ఇప్పుడు సాయిబాబా జ్ఞాన కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? ఎట్లా నిర్ణయిస్తారు? ఇంకొక విషయం చెప్తున్నాను. పేర్లు ఎక్కడ ఉన్నాయి? తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు, పిచ్చి మాటలు. ఎక్కడ కూడా శాస్త్రంలో పేర్లు ఉండవండి. ఉపనిషత్తుల్లో పేర్లు, ఎవరి పేర్లు ఉండవు, లక్షణాలు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. మంచివాడు సుబ్బారావు మంచివాడు, వెంకటరావు మంచివాడు అనే లిస్ట్ ఉంటుందా? యారా సుబ్బారావు పేరు ఉందా లేదా? సాయిబాబా పేరు అట్లా ఉండదండి. ఎంత ఎప్పుడైనా శాస్త్రం చూసిన మహాలైతే మాట్లాడేవి. దాంట్లో ఏముంటుందంటేనండి, లక్షణం ఉంటుందండి. లక్షణం అంటే దొంగతనం చేయడు, ఒక మనిషిని బాధ పెట్టడు, వాడిని మంచివాడు అనాలరా అని చెప్తారు శాస్త్రంలో కదా. ఆ మాత్రం అర్థమవుతుంది ఎవరికైనా. ఆ లక్షణం. అందుకోసం బ్రహ్మవిద్, ఆ బ్రహ్మ దర్శనమైన వాళ్ళకి ఆ జ్ఞాని సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అని మనకు చెప్తా ఉంది కదా.
దానికి లక్షణాలు ఏం చెప్పారంటే భగవద్గీతలో ఉమ్, ఎవరైతే స్థితప్రజ్ఞత కలిగి ఉంటారో, ఉమ్, స్థితప్రజ్ఞత అంటే చాలా మంది తెలియపోవచ్చు, నేను ఉదాహరణ చెప్తాను. ఉమ్, కష్ట సుఖాల్లో కదలకుండా ఉండేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అండి, ఉమ్, ఒక లక్షణం. 2 సమదృష్టి ఉండాలండి. 3 విపరీతమైన వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తెలియదు. ప్రపంచమునందు అనురక్తి ఉండకూడదు. ఉమ్, వైరాగ్యం అంటే ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి, ఈ సెక్షన్ నుంచి 3 ఉండాలి. 4 కరుణ ఉండాలి. ఉమ్, 4 చెప్పారండి. ఇప్పుడు సుఖదుఖముల యందు సమస్థితి మనకి భగవద్గీతలో ఉంటుంది కదా. అవును. సుఖమునందు పొంగనివాడు, దుఃఖమునందు కొంగనివాడు వాడు స్థితప్రజ్ఞుడు అని తెలియబడుతున్నా అని చెప్తారు కదా. అవును. అది సాయిబాబా ఏనాడు దుఃఖం కానీ సంతోషం కానీ నిశ్చలంగా నిత్యం పరమానందంలో ఓలలాడిపోతున్నటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా. ఉమ్, 2 సమదృష్టి అంటే ఆత్మదృష్టి. ఈశావాస్యోపనిషత్తు శాస్త్రం లేదన్నారుగా, ఈశావాస్యోపనిషత్తులో అంతా ఏదైతే ఉన్నదో అదే సాయిబాబా సచరిత్ర. కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. కుక్కకు పెడితే నాకు పెట్టామన్నారు, గుర్రాన్ని కొడితే నన్ను కొట్టామని చెప్పారు, ఒకరిని బాధ పెడితే నన్ను బాధ పెడుతున్నారని చెప్పారు, ఒకరిని దూషిస్తూ ఉంటే పంది మలం తిన్నట్టు తింటున్నా ఎందుకు చేస్తున్నావు అట్లా అని బోధ చేశారు సాయిబాబా. ఎంత కరుణ లేకపోతే ఇన్ని కోట్ల మందికి రక్షణ జరగకుండా పోతారండి? పరపకాండ చేస్తే పోతారా? ఆయన దగ్గర ఏ మేలు పొందకుండానే పోయారా వీళ్ళందరూ? ఏ లాభం లేకుండా పోతామంటే మనం చచ్చిన పోం. అసలు డబ్బులు ఖర్చు పెట్టుకొని టైం తీసుకొని సాయి దగ్గర పోతాం. జీవితాలు ఎంతమంది ఉద్ధరించబడే ఆనందంలో మహా పండితులు, జ్ఞానులు, మౌనులు, ఋషీశ్వరులు సాయిబాబా పాదాక్రాంతమైన కొన్ని వందల ఉదాహరణలు ఇస్తాం మీకు. అటువంటి పరమాత్మ సాయిబాబా పరమాత్మ కాదంటే పరమాత్మ లేడని చెప్పాలి. అసలు అది ఆయన స్థాయి. ఏం మాట్లాడుతున్నాం మనం అసలు చెప్పండి? ఎక్కడ శాస్త్ర ప్రమాణం లేదు? మీకు ఇచ్చిందంతా శాస్త్ర ప్రమాణమే. నేను ఎక్కడో విన్నాను, రమణ మహర్షి కూడా వాళ్ళ శిష్యుల్ని పిలిచి సాయిబాబా గురించి. ఎవరినో కాదండి, బివి నరసింహస్వామి గారు. అవును. దాన్ని నేను క్లారిఫై ఇస్తాను. ఆయన సాయిబాబా అని కాదు, నువ్వు వెస్ట్ సైడ్ వెళ్ళు, నీ గురువు అక్కడ ఉన్నా నీకు లభిస్తాడని చెప్పాడు. ఓకే. వీళ్ళు సగం సగం తెలిసి మాట్లాడుతున్నారండి పాపం. ఎందుకంటే వాళ్ళ జీవన విధానంలో అన్ని తెలుసుకోలేరు. కానీ నా జీవితాన్ని దానికి అర్పించాను. 40 సంవత్సరాలు నా బాల్యం నుంచి నాకు ఒక గురువు ఉన్నా అండి. వాళ్ళకి ఎవరన్నా గురువులు ఉన్నారు? అసలు గురువు లేని విద్య, గుడ్డు విద్య ఎట్లా ఏడుస్తుందండి? గురువు సేవ చేసి వినయ విధేయతలతో భయభక్తులతో తద్విద్య ప్రణిపాతే ఆయన శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మనకు భగవద్గీతలో. గురువు దగ్గర అలా ఉండాలి. ఛాలెంజ్లు, డిబేట్లు కాదు, పనికిమాల డిబేట్లు. డిబేట్ల వల్ల ఏమైందండి? ఇంతవరకు తలకాయ పగిలిపోయింది. ఏ ఒక్క విషయమైన డిబేట్లో తెలియదండి అసలు. ఇట్లా 3rd గ్రేడ్ వాళ్ళ డిబేట్లు అని కూర్చునేది. రాజకీయాల్లో డిబేట్లు ఉంటాయి, ఆధ్యాత్మికంలో డిబేట్ ఏంటండి? నాన్ సెన్స్. వాళ్ళ భాష చూడండి ఎట్లా ఉందో. అది కాదు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నేనే జ్ఞానం, ఇంకెవరు జ్ఞానం లేరని చెప్పట్లా. వీళ్ళు అనుకున్నట్టుగా కృష్ణుడే అనాలి, బాబా అనకూడదు. ఏం మాట్లాడుతున్నారు? తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అంటే నాలాగా జ్ఞానులు నువ్వు ఆశ్రయించు అర్జున. ఎలా ఆశ్రయించాలో కూడా చెప్పారండి. డిబేట్లకు పిలవమని చెప్పాలండి. ప్రణిపాతం చేయి, సాష్టాంగ నమస్కారం చేయి. ప్రశ్న కాదు, పరిప్రశ్న చేయి. ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా ఏంటంటే, ఇట్లా డిబేట్లు బ్యాచ్ ప్రశ్న చెప్పరు, వాళ్ళకి అవసరం లేదు. పరిప్రశ్న అంటే వినయ విధేయతలతో గురువుకి తెలుసా లేదా అని శోధించకుండా, అయ్యా మీరు తప్ప నాకు దిక్కు లేదు, నాకు ఈ సమాధానం చెప్పండి అంటే ఎవరు చెప్పరండి? ఇప్పుడు మీరు పిలిస్తేనే వచ్చి మాట్లాడలా? ఎంత క్లియర్గా ఉంది ఇది. అలా అడిగి నువ్వు తెలుసుకోవాలి. అది ఎవరు చెప్తారంటే ఆ తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు చెప్తారని చెప్పి కృష్ణుడు చెప్పింది. స్వయంగా సాయిబాబా సచ్చరిత్రలో ఇదే శ్లోకాన్ని ఉటంకించి చెప్పారు. ఇప్పుడు శాస్త్ర ప్రమాణం లేనిది ఎవరికండి? శాస్త్రం అంతా ఘోషిస్తున్నది సాయిబాబా తత్వానండి. పేరును ఎతకటం అజ్ఞానం. వీళ్ళకి ఏం ఎతకాలో కూడా తెలియట్లా. ఎవరికి చెప్పాలి? లక్షణాన్ని ఎతకాలని ప్రజలకు చెప్తున్నా వినయంతో. మీరు బాబా వారి యొక్క గొప్పతనం తెలియాలంటే పేర్లు ఎతకండి. పేర్లు ఉండవు, లక్షణాలు ఉంటాయి. ఉపనిషత్తుల్లో పరిపూర్ణంగా వర్ణించింది, ఘోషించింది, ప్రార్థించింది ఎవరినంటే సాయిబాబాని. అంటే ఈ క్వశ్చన్ కొంచెం స్ట్రైట్గానే అడుగుతున్నాను నేను. ఇప్పుడు సాయిబాబా చెప్పినటువంటి బోధించిన విషయాల్లో ఆయన హిందూ దేవుడిగా చాలామంది చూడలేకపోవడానికి, లేదంటే ఆయన హిందూ దేవుడు కాదు అని చెప్పడానికి చాలామంది రిఫరెన్స్గా తీసుకుంటుంది ఏంటి అంటే, ఆయన కొన్ని కొటేషన్స్, ఆయన చెప్పారని చెప్పబడుతున్న కొన్ని కొటేషన్స్ చెప్పండి. చెప్పలేదు అందులో ఇప్పుడు సబ్కా మాలిక్ ఏకే అన్నారని, దాంతోపాటుగా అల్లాహు మాలిక్, అల్లా భలే కరేగా, ఇలాంటి కొన్ని కొటేషన్స్ ఏదో చెప్పారు. ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించినట్లుగా ఆయన ఒక మసీదులో ఉన్నారు, పాడుబడ్డ మసీదులో ఉన్నారు అని చెప్తూనే అల్లా అనే పేరుని ఆయన చాలాసార్లు ప్రస్తావించారు. ఈవెన్ ఆయన భక్తులు కూడా. ఈ మధ్య నేను కూడా ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో,
ఏదో ఒక వీడియో భజన చేస్తున్నారు అందరూ. అదేనండి, అది ఒకటే వీడియో. ఉమ్, వాళ్ళెవరో ఇంట్లో కూర్చొని పాడేనారు అది. అవునవును. దాన్ని పట్టుకొని ట్రోల్ చేసి జనాలు బుర్రలంతా చెడగొడతా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అల్లా అన్నారు కదా అనేది ప్రాబ్లం. చాలా మందికి అదే ఒకటి తెలియకే ఆయన వేషం, రెండోది ఆయన అల్లా అనే పదాన్ని ఉపయోగించడం, మూడోది సరే పాడుపడ్డ మసీదేనా ఒక మసీదులో ఉన్నాడు. సో ఇలా వీటన్నిటిని ఒక్కటి కనెక్ట్ సార్. చేసి ఈ డాట్స్ అన్ని అదే connect చేస్తే విష ప్రచారం చేస్తున్నారు. దీని లోపల సత్యం లేదు. ఎందుకో చెప్పమంటారా? ఉమ్, మీకు ఒక్కొక్క దాన్ని ఆన్సర్ చెప్తా. ఉమ్, అది పాడుబడ్డ మసీదు. ఉమ్, ఏమండి, షిరిడిలో పెద్ద వసతులు ఏం లేవు అక్కడ. ఉమ్. ఆయన వేప చెట్టు కింద- సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే మీరు దీనికి సమాధానం చెప్పే ముందు వీటన్నిటిని కలిపితే వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక గురువుగా అంటే సద్గురువు అని అంటుంటారు కాబట్టి, ఒక సద్గురువుగా ఆయన ధర్మం గురించి మాట్లాడుతూ ఏ ఏ ధర్మం అయితే ఏంది, అది హిందూ ధర్మం అయినా లేకపోతే ఇస్లాంకి సంబంధించింది ఇంకేదైనా సరే, ఎన్ని ధర్మాలు ఉండవు, ధర్మం ఒకటే. మతాలు వేరు ఉంటాయి కానీ ధర్మం ఒకటే. సరే వేరే మతాలకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా ధర్మ బోధనలో భాగంగా ఆయన చెప్పారా? ఏదే మంచి విషయంలో భాగంగా ఆ పదాలని ఆ రిఫరెన్స్ని తీసుకోవడం వల్ల ఇవి వచ్చాయా, లేకపోతే ఆయనకి ఆ మూలాలు ఉన్నాయా అనే క్వశ్చన్ ఇక్కడ రాకూడదు అంటారా? ఆయన మూలమే పరమాత్మ అండి. ఉమ్, శాస్త్ర ప్రకారం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ని రెఫరెన్స్లు ఇచ్చారు. ఉమ్, సాయిబాబా మూలం పరమాత్మే. ఉమ్, దీంట్లో డౌట్ ఉంటే మనం ఏం చేయలేం. చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేనేం చేస్తాను కాబట్టి మళ్ళీ చెప్పగలను. ఉమ్, అంటే పరమాత్మకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఆయనకి. ఉమ్, రెండవది, మహాత్ముల మూలం చూడటం దోషం. శాస్త్రరీత్యా చూడకూడదు అసలు. ఉమ్, ఆయన ఏదైనా మనం చూడకూడదు అసలు. ఉమ్. అదే దోషం. అంటే సభ్య సమాజాన్ని నేను చెప్పేటువంటి విషయం. ఇప్పుడు మీరు అడిగారు కదా, మీరు అడగండి, చెప్పిన అడగండి, సమాధానానికి అడగండి. ఇప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ మాట అన్న వెంటనే అంటే అక్కడతో ఆపేస్తున్నారు, మమ్మల్ని ఇంకా శోధించనివ్వడం లేదు, మీరు వెనక్కి వెళ్ళనివ్వడం లేదు, అడగండి. తప్పే ఉంది అని ప్రశ్న. అంటారు కదా. మీరు చెప్పిన సమాధానానికి ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన మూలాలను చూడడం తప్పు అని మీరు అంటున్నారు. అవును. గురువుల మూలాలు చూడాల్సిన అవసరం లేదు, ఉమ్. వారు బోధన చేసింది ఇంపార్టెంట్ కదా, మనకి ఆ జ్ఞానం గొప్పది కదా. ఉమ్. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పేరుంది, ఒక తండ్రి పేరు తల్లి పేరు, ఇవన్నీ పెద్ద ఏమి ఇంపార్టెంట్ అనేది మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలియదు. ఉమ్, చెప్తే ₹1,00,00,000 ఇస్తా, సరేనా? ఉమ్, ఎస్ ప్లీజ్. మాట్లాడటం కదా నోటితో. ఒకడు ఏదో హక్ అంటాడు, ఒకడేమో మియా అంటాడు, ఒకడు చాంద్ అంటాడు, ఒకడు హైదరాబాద్ అంటాడు, ఒకడు తంజావూరు అంటాడు. తలకాలేని మాటలు మనం ఇక్కడ పట్టించుకుంటామండి. ఉమ్, ఎవడో రోడ్డు పోయి ఎవడో ఏదో మాట్లాడుతుంది, దానికి విలువ ఉందా అసలు? ఉమ్, మీరు మాట్లాడేటప్పుడు ఒక ప్రూఫ్ చూపించాలి కదా. నేను శాస్త్రం చూపించి చెప్తున్నా కదా. ఉమ్, మీరు ఎక్కడుందో తీసుకురండి, సాయి సచరిత్ర ఎక్కడ తీసుకురండి. ఉమ్. నేను చెప్తే మా ఇంటి పక్కనే ఉన్నాడని. ఇంకో ఆయన చెప్తాడు విజయవాడలో చూశానంటే, పాండి బజార్లో, చెన్నైలో చూశానంటే వాడు. ఏం పిచ్చి మాటలు, పిచ్చి. వీళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళు సమాధానం చెప్పాలంటే మనం ఎక్కడ అవుతుంది చెప్పండి? ఆలోచించండి సార్. ఆర్ వి డూయింగ్ ఏ మీనింగ్ఫుల్ థింగ్? పిచ్చి వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారండి? అడిగిన దానికి అర్థం ఉండాలా? మూలాలు ఎత్తకండి. మీ తాత తరం కాదు, అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలేదండి. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ బాలగంగాధర్ తిలక్ వచ్చిన తర్వాత, బాలగంగాధర్ తిలక్ ఎందుకు వచ్చాడంటే కపర్దేవ్ వచ్చాడని వచ్చాడు. తిలక్ వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ డౌట్ వచ్చింది, ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఈయన, ఏం సంగతి అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్స్, నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, తీసుకొని వచ్చాను. వాళ్ళు ఇచ్చినటువంటి బ్రిటిష్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఆయన ఒక మతానికి సంబంధించిన ప్రాక్టీసెస్ ఏమీ చేయటం లేదు అని ఇచ్చింది. కొంతమంది ఆయన ఫకీర్గా భావిస్తున్నారు, కొంతమంది అవతారమూర్తిగా భావిస్తున్నారు, కొంతమంది పరమాత్మగా భావిస్తున్నారు, ఇట్లా రకరకాలుగా భావిస్తున్నారు. వాళ్ళు భావించిన నిజం అవుతుందా? వాస్తవం తెలుసుకోవద్దా? వాస్తవం శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చదవకుండా ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మీరు మూలాలను వెతకండి. కోట్ల సంవత్సరాలు పెట్టినా కూడా మీ వల్ల కాదు. ఆయన ఏమన్నా ఇప్పుడు భౌతికదేవత ఉన్నారు ఎతకడానికి, ఎతికేం సాధిస్తారు? మీ జీవితం వృధా అయిపోతుంది. అంతకన్నా పాపం మూట కట్టుకుంటారు మీరు దానివల్ల. మేము నూరు కొట్టేటువంటి ఎవడాపుతాడండి మిమ్మల్ని ఎతుకుతుంటే? ఎతికి పట్టండి, మాకు కూడా సంతోషమేగా. బట్ కమ్ విత్ ది ప్రూఫ్. మీ ఊహాగానాలు ప్రచారం చేయకండి. దానివల్ల ఏంటి ప్రయోజనం? మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆయన మూలాలు ఎత్తుకుతున్నారు చెప్పండి? ఏమన్నా ఉందా ప్రయోజనం? వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఇదే దే ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్ దట్ ఇట్స్ ఎ కాన్స్పిరసీ అని, ఇట్స్ ఎ ప్రోపగండా అని. దీన్ని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఆయన ఏదైనా కూడానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు అంటేనే మతాతీతుడు అని అర్థం. ఇది పనికిమాల శ్రమ తప్ప ద్వేషంతో చేసే దీనివల్ల ప్రయోజనం శూన్యం. ఎందుకు చెప్పమంటారా? గురువు అంటే ఏ గురువు అయినా సరే, మతం అనేది లిమిట్ అండి, గురువు అనేది అనంతతత్వం. అనంతాన్ని తీసుకొచ్చి లిమిట్లో ఎట్లా పెడతావు నువ్వు? ఆలోచించండి లాజికల్గా. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ దట్? చెప్పారు, ఒకళ్ళు కథ చెప్పారండి, సాయిబాబా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడా, దెన్ వాట్ విల్ డూ? మన బుర్రలు ఎలా పాడైపోయినాయంటే, ఏదో ఒక మతంలో ఇరుక్కోకపోతే మనం బతికేయట్లేం. ఇంకో విషయం చెప్పండి మీకు, ఈ ప్రపంచంలో భయంకరమైన మత్తు ఏంటో తెలుసా అండి? హెరాయిన్, గంజాయి, ఎల్సిడి ఇవి అంటారు కదా, ఇవి కాదుట, మతం.
మతం మత్తు మామూలు మత్తు కాదు. మతం కోసం కోట్ల మందిని అటువంటి నీచ చరిత్ర మనుషులకు ఉందండి. ఆఫ్కోర్స్ కాదా? ఆఫ్కోర్స్. ఆ దిక్కుమాల మతం కోసం వెనకబడతావా? ఏం పెట్టిందా నీకు మతం? గురువుల్లో కూడా మతం చూస్తావా? ఏమి నీచ బుద్ధి నీది? ఏమి ఏమి విషాన్ని కక్కాలని చూస్తున్నావు నువ్వు? నీకన్నా నీ తాతలు కూడా దిగి రావాలి. బ్రహ్మాది దేవతలకి అర్థం కానటువంటి తత్వం సాయిబాబాది. ఏమండి మరి మనకి అక్కల్కోట మహారాజు ఉన్నారు. ఆయన 50-60 సంవత్సరాల మనిషిగా కనిపించారు. ఇంతవరకు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికి తెలియదు. అవసరం ఇప్పుడు మనకదే ఎతకమనండి పోయి పని పాట లేని వాళ్ళు. సీతమ్మ వారి పుట్టిక ఏంటండి? తల్లిదండ్రులు తెలుసా? కబీర్ పుట్టిక ఏంటండి? తెలుసా తల్లిదండ్రులు? ఈ పని పాట లేని పోయి ఎత్తుక్కోమనండి. ఎట్లా ఉందంటే ఇది తలకాయ లేని వాళ్ళు చేసే పనిలాగా ఉంది. ఇది పని లేని పిల్లితల కొరిగినట్టుంది. ఏమిటి దానివల్ల ఉపయోగం? ఒరే నాయన బాగుపడరా, ప్రశాంతంగా ఉండరా అంటే వీళ్ళు మంటలు పెట్టడానికి కూర్చున్నట్టున్నారు. వీళ్ళు ఏ విధంగా ఇది తీసుకొద్దామని చెప్పి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సమాజంలో గురువుకి, దైవానికి, అనంతతత్వానికి మతాన్ని వెతకటం అనేది అజ్ఞానం కాదా అని అడుగుతున్నా. అది జ్ఞానమైనటువంటి చర్య చెప్పండి. ఆయన చెప్పిన మాటలు మీకేం అక్కర్లేదా? ఆయన ఎవరు పుట్టారు? ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఒకటి తంజావూరు, ఒకటి హైదరాబాద్, పని పాట లేకపోతే సరే వేటికి ప్రూఫ్ లేదు. ప్రూఫ్ తీసుకురమ్మనండి, మాకు కూడా సంతోషమేగా. సరే, చివరిగా 2 చిన్న ప్రశ్నలు. ఒకటి, ఇప్పుడు మీరు చాలాసార్లు ప్రస్తావించారు ఒక పాత పాడుబడిన మసీదులో ఆయన ఉన్నారు అని చెప్పేసి. సో అనుకోకుండా అప్పుడేదో అక్కడ అదొక ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు అని మనం భావించాలా? ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు అది మసీద్ అని అంటే మసీద్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. ఏమంటే ఇది ఏమో రికార్డింగ్ రూమ్ అనుకున్నాం అనుకోండి, దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా. సో కాన్ఫరెన్స్ హాల్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. అట్లాగే దేవాలయానికి కొన్ని లక్షణాలు, మసీదు కొన్ని లక్షణాలు ఉంటాయి. లక్షణం బట్టి చెప్తామా లేదా? అక్కడ ఉన్న ఏ మసీదులో అయినా అగ్ని వెలుగుతుందండి. ఇంకొక మసీదు చూపించిన నాకు ప్రపంచంలో. రెండవది, సాయిబాబా స్వయంగా నందదీపాన్ని వెలిగించారు. లెండిబాగ్లో ఉంది నందదీపం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వెలుగుతూనే ఉంది. మరి ఇస్లాంలో దీపాలు వెలిగిస్తారా మనకి తెలియదు. ఇలా చూపించమనాలి. తులసి కోటలు పెడతారండి, భజనలు చేస్తారా, ప్రసాదాలు పెడతారా, హారతులు ఇస్తారా, పారాయణలు చేస్తారా? అసలు ఇస్లాంకి పూర్తిగా వ్యతిరేకమైంది ఏంటంటే వ్యక్తి పూజ. వ్యక్తి బారేస్తారు. ఏం లేదు, వాళ్ళు అల్లా తప్ప ఇంకో దాన్ని వినటానికే ఇష్టపడరు వాళ్ళు. అలాంటిది సాక్షాత్ విగ్రహం కాదండి, సాయిబాబాను స్వయంగా కూర్చోబెట్టి మంగళహారతులు ఇచ్చారండి. ఇంకా ఇస్లాం పిచ్చి పట్టింది వీళ్ళకి. మత పిచ్చి, మత ఛాందస్సులు మాట్లాడేటువంటి దృష్టి తప్ప దీని లోపల విఘ్నత రాగినా పైసలేదు. మరి అల్లా ప్రస్తావన గురించి ఏం చెప్తారు? చెప్పా కదా క్లియర్గా. సాయిబాబా చెప్పిన అల్లా ఈశావాసోపనిషత్తులో చెప్పినటువంటి ఈశ్వరునికి సరిపోతుంది తప్ప. ఎందుకంటే సాయిబాబా చెప్పిన అల్లా అనంతతత్వాన్ని సూచిస్తుందండి. ఎందుకో చెప్పమంటారు? ఉదాహరణ, ఆయన రాయిలో భగవంతుని చూపించారు, చెట్టులో భగవంతుని చూపించారు, దీపంలో, అగ్నిలో, పంచభూతాలలో. ఇంకొక విషయం చెప్తున్నాడు ఆయన, నేనే సర్వాంతర్యామి అనేటువంటి ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది పరమేశ్వరుని చేత నియమించబడింది. మరి దాన్ని ఎందుకు అడగరు? ఆయన అల్లా అని చెప్పింది పరమాత్మని, అనంతతత్వాన్ని చెప్పారు. ఇప్పుడు దీని మీద ఇంకా ప్రశ్న ఏంటి చెప్పండి, నాకు అర్థం కదా. మరి విష్ణు సహస్రనామం మీద ముస్లిమ్స్ పెట్టుకుంటారు. అల్లా అనేవాళ్ళు విష్ణు సహస్రనామం పెట్టుకుని దేవుడికి రక్షించాడంటారా? అంటే ఎంత మతం మత్తు ఎక్కిపోయింది చూడండి. ఒక పదానికి గిలగిల కొట్టుకుంటున్నారు. అదే అంటే అది మన హిందూ ధర్మానికి సంబంధించిన కాదు 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 అది అట్లా కాదు. ఒక్క చిన్న పదాన్ని అర్థం చేసుకోలేని మౌఢ్యంలో ఉన్న వీళ్ళకి దైవము, మతము, ధర్మం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. అనంతతత్వం ఎక్కడుంది? వీళ్ళు ఆయన వేసిన ఒక చిన్న కాయనికి పడిపోయి కొట్టుకొని అంటే ఆ శబ్దానికి పడిపోయారు, కానీ ఆ శబ్ద అర్థాన్ని చూడలేక గుడ్డివాళ్ళు అయిపోయారు. ఆ కళ్ళన్నీ కూడా మతం మత్తుతో మూసుకుపోయినాయి. అంటే మీరు కాదా చెప్పండి? ఇప్పుడు మహాత్ములంతా ఎందుకు వెళ్తున్నారు మరి ఈ విషయం అయితే? హౌ కెన్ వి డిసైడ్? ఆయన అల్లా అనే పదాన్ని పరమేశ్వర ప్రతిరూపంగా అంటే ఆయన శాస్త్ర ప్రమాణం, శాస్త్ర మీనింగ్తోనే ఉపయోగించారని చెప్పడానికి శాస్త్ర ప్రమాణం అండి. శాస్త్రం ఏం చెప్తున్నది? అనంతతత్వాన్ని చెప్పే ఏకైక శాస్త్రం సనాతన ధర్మం. ఇంకొక శాస్త్రంలో చెప్పండి అనంతతత్వాన్ని. ఆఫ్ కోర్స్ కాదనట్లేదు, మరి ఆయన చెప్పింది అదే కదా. ఆయన చెప్పడం ఏంటి? ఆయన కేవలం చెప్పలా, ఆయనలో చూపించారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఆంజనేయ స్వామిని, దేవత, ఇంకా అదే కాదండి, ఏ ఏ భక్తుల యొక్క గురువుల రూపాలను కూడా ఆయన రూపంలో చూపించారు. అంటే జనరల్గా అల్లా అంటే చాలామంది ప్రజలకి తెలిసింది. ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరైనా ఏమనుకుంటారు అల్లా అంటే వాళ్ళ దేవుడు అని చెప్పేసి అనుకుంటారు. హిందువులు ఏమనుకుంటారు అల్లా అంటే ముస్లిమ్స్ దేవుడు అని అనుకుంటారు. యాక్చువల్గా సాయిబాబా వారి యొక్క అవతార కార్యం ఏంటి అని అడుగుతున్నారు కదా. ఆయన మతం ఏంటని అలాడిపోతున్నారు కదా. నేను చెప్తా ఆయన మతం ఏంటో. ఆయన మతం మానవత్వం. మనకు తెలియంది అది. మనకు ఎంతసేపు ఈ హిందూ ముస్లిం కొట్టుకో తప్ప విఘ్నత ఏముందండి ఈ బ్రతుకులో?
ఓకే. మనం అర్థం చేసుకోవాలి కదా. ఒక్క అడుగు ముందుకెళ్ళేమా ఆ మతం దగ్గరే కూరుకొని చచ్చిపోవాలా? ఉమ్, ఆ మతంలో కూరుకుపోయిన వాడికి దైవం ఉంటుందా? ఉమ్, గురువు ఉంటుందా? విశాలతత్వం కదండి గురువు అంటే. వీళ్ళు అందుకోసమే గురువుల దగ్గర పోరు వీళ్ళు అసలు. ఉమ్. గురువు లేని వాడి బ్రతుకు ఇట్లాగే ఉంటుంది. కాబట్టి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ జరిగేటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఉమ్, పదాలకే పడిపోయేవాడు దేనికి పనికిరాడండి, గుర్తుపెట్టుకోండి. మనకు అనిపించిందంటే నీకు ఎట్లా అనిపించింది, ఆ సత్యం అట్లా ఉండదు. ఉమ్, సత్యం ఎట్లా ఉందో దాన్ని అట్లా నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు ఇట్లా అర్థమైందంటే ఎవడేం చేస్తారు, ఇప్పుడు మాస్టర్ గారు పాఠం చెప్తారు, ఉమ్, నాకు అర్థం కాలేదంటే నీ తప్ప మాస్టర్ తప్ప. ఆయన ఇంకోసారి చెప్తాడు, అందరికి అర్థమైంది. నువ్వు ఒకటి తక్కువ ఎక్కువ వచ్చేది మాస్టర్ గారి దోషమా? ఉమ్, నీ దోషం అది. నీకు తెలియపోతే దానికి బాధ్యుడు సాయిబాబానా? ఉమ్. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన చేసినవంత విగ్రహ అస్సలు ఇస్లాం అయ్యే అవకాశమే లేదని ఇంకేదైనా వచ్చావు. మీరు ఇస్లాం ఫండమెంటల్ చూశారనుకోండి, వాళ్ళు విగ్రహారాధన వ్యతిరేకం. ఉమ్, ఈయన చేయించింది అది పొద్దున్న లేస్తే. ఉమ్. అన్నిట్లో దైవాన్ని చూడమన్నారు. ఎందుకు ఈ చిన్నది ఎందుకు అర్థం కావట్లేదు మనకి? ఓకే. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డ్రాగ్ దిస్ ఆర్ డిబేట్ దిస్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ఇంటర్వ్యూని రేపు ఇప్పుడు టెలికాస్ట్ చేసిన తర్వాత చూసిన తర్వాత చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అడగచ్చు, తప్పులేదు. ఇప్పుడు It's an మనకి never-ending, Yes. debate లేదండి, ఖచ్చితంగా. ఇట్ ఈజ్ మనం- ఎండెడ్ ఓన్లీ. మనకు అర్థం కావట్లేదు. మనం Hmm. అర్థం చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు నేను నిద్రపోతుని లేపచ్చండి. నేను నిద్ర లేవని అనుకున్న వాడిని మూర్ఖుడితో ఎవరు సమాధాన పరచరు. శాస్త్రం మూర్ఖులకి లేదు, విఘ్నుల కోసం ఉంది. ఉమ్. ఏమండి, విఘ్నుడు లాజికల్గా చెప్పినట్టు అర్థం కావాలి కదా. అలాగని ప్రశ్నించే వాళ్ళని మనం మూర్ఖులు అనలేం కదా. ప్రశ్నించడం సరైన మార్గంలో ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఉమ్, ఇప్పుడు మీరు ప్రశ్నించారండి 1+1 ఎంత అని, నేను ఎక్స్ప్లెయిన్ చేసి 2 అన్నా. లేదు అది తప్పు, నేను ఈ ప్రశ్న వేస్తా అంటే. ఉమ్, మూర్ఖుడికిను విఘ్నుడికి తేడా ఏంటండి? చెప్పింది అర్థం చేసుకొని దాని మీద ప్రశ్న వేయడం విఘ్నత. ఉమ్, నువ్వు చెప్పిందే వినకుండా అది కాదు అంటే అది మూర్ఖత్వం అంటారు కదా. ఏమిటి చెప్పండి, మూర్ఖుడికిను జ్ఞానికి తేడా ఏంటి? తెలియపోవడం తప్పు లేదండి. మీరు ప్రశ్నించారు ఇంత క్లియర్గా శాస్త్ర ప్రమాణంగా సాయిబాబా పరమాత్మ అని చెప్పి నేను చెప్తున్నాను. ఉమ్, ఇంకే ప్రాబ్లం ఏంటి? ఇంకా అది కూడా అర్థం కాలేదంటే మనం ఏం చేస్తాం? ప్రశ్నించవచ్చు. నీ ప్రశ్నకి మూలం ఏంటి? ఏ ఉద్దేశంతో ప్రశ్నిస్తున్నావు? ద్వేషంతో ప్రశ్నిస్తున్నావు. అందుకోసం పరిప్రశ్న అని చెప్పారు. నువ్వు తెలుసుకోవాలని ప్రశ్నిస్తే ఒక క్షణంలో తెలిసిపోతాను. ఈ పాడ్కాస్ట్ వింటే క్లారిటీ వచ్చేస్తుంది. ఉమ్, విగ్రహారాధన లేని మతానికి సాయిబాబా ఎట్లా సంబంధిస్తా అండి? సింపుల్ థింగ్. ఉమ్, ఆయన అల్లా అన్న మాటకే గిలగిలా కొట్టుకుంటే ఎట్లా? ఆయన దాని నుంచి బయటికి తేవాలని ఆయన ఉద్దేశం. మత ఛాందసంలో కూరుకుపోవద్దు. ఉమ్, మన సనాతన ధర్మం అనేది విశాలమైనటువంటిది అని ఒక చిన్న కాయిన్ వేశాడు, అది దాటలేక అల్లాడుతున్నారు. ఆయన ఏం చేస్తారు? దాటిన వాడు వెళ్ళిపోతున్నాడు. మహనీయులు విజ్ఞానవంతులంతా కూడా చూసి ఆయన పరమాత్మగానే పూజించారు, అర్చించారు, సేవించారు. ఆయన భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుని అన్నారు కాబట్టి ఇన్ని కోట్ల మందిని ఆయన రక్షిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ వెళ్తున్నారు. కానీ ఉమ్. అందరూ పిచ్చివాళ్ళు, నేను ఒక్కడే మహానుభావుడే, నా ప్రశ్న నువ్వు ప్రశ్నతో కూర్చో అటాకి పోతావు. ఓకే, అంటే అదే ఇది ఇట్స్ ఎన్ ఎవర్ ఎండింగ్ డిబేట్. ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటూ పోతే, ఎందుకంటే ఇంకా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్ని నేను ప్రశ్నలు? కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మాత్రం అడిగాను. తప్పకుండా ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పవచ్చు అని తెలిస్తే. తప్పకుండా. అంటే మీరు ఎలాగో డిబేట్స్ లో కొంతమందితో మేము డిస్కస్ చేయను అని అంటే చెప్తున్నారు. మనుషులతో చేస్తాం సార్. అదే చేయను సంస్కారహీనులతో మేము చేయం. ఒకవేళ రేపు మన చర్చ చూసిన తర్వాత, మనం మాట్లాడిన చూసిన తర్వాత ఇంకెవరైనా కొన్ని ప్రశ్నలు కామెంట్స్ చేస్తేనో అడిగితేనో తప్పులేదు. ఖచ్చితంగా మనం ఒక్కటి సార్, ప్రస్తావిద్దాం, మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎంత మర్యాదగా కూర్చొని నేను చెప్పిన దాన్ని మీరు ఎక్కడ కాంట్రడిక్ట్ చేయలేరు. ఎందుకని? లాజికల్గా ఉంది కాబట్టి, శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాం. అలా ఉన్న వాళ్ళతో ఎవరితో మాడతామండి? ఊరికే రోడ్డు మీద అరుచుకుంటా ఉంటే ఎవరు మాడతాండి? వాళ్ళ మొహం చూడడం అసలు. తెలుసుకోవాలంటేనండి 2 నిమిషాలు తప్పకుండా నేను ఎక్కడికైనా వచ్చి నేను చెప్తాను సమాధానం. అంతేగాని మేము ఎవరు చెప్పినా ప్రూఫ్ ఉంది కదా, మనకి రికార్డెడ్ ప్రూఫ్ ఉంది కదా. ఇప్పుడు మోహన్ భగవత్ గారు చెప్తే వినలా, గురువులు చెప్తే గురువులు వార్నింగ్ ఇస్తున్నారు, వీళ్ళు దుంపలయ్యా. గురువులు మీరు చెప్పారంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో మనకు అర్థం కావట్లా. సమాజం గొడ్డుపోయింది అనుకుంటున్నారేమో. చూద్దాం. ఓకే, మరొక చివరిగా లాస్ట్, మాంసాహారం గురించి కూడా ఏదో ప్రస్తావన వస్తుంది కదా. సాయి సచ్చరిత్రలోనే మాంసాహారాన్ని వండి పెట్టారనో అలా చాలా డిస్కషన్ అవుతుంది. సో హౌ కెన్ వి? ఆయన జ్ఞానం ఎవరికి అక్కర్లా. ఆయన ఒకటెక్కడికి పోయాడు, ఆయన 2 ఎక్కడ కూర్చున్నాడు, ఆయన ఏం తిన్నాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఈ ప్రశ్నలు వేస్తున్నారంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా అవుతుంది? ఈ రోజుకేనండి చెప్తున్నాను నేను, మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి. రాముడు మాంసం తిన్నాడా లేదా అనేది మీద కొట్టుకొని వస్తా ఉన్నారు. అవసరం అండి? రాముడు చెప్పిన ధర్మం అక్కర్లా. కృష్ణుడు అర్థం కావాలంటే కొంతమంది ఏమంటున్నారు, గోపికల్ని వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఏమండి? ఆ నీచులకి వీళ్ళకి ఏమిటి తేడా నేను అడుగుతున్నాను. కొంచెం వాడండి. ఏది విలువైన ప్రశ్న, ఏది విలువలేని ప్రశ్న? ఆహారానికి జ్ఞానానికి ఏం సంబంధం సార్? నాకు అర్థం కాదు. ఉందా చెప్పండి? అంటే ఇప్పుడు మాంసం తింటే వాడికి అసలు నిష్కృతి లేదా?
వాడు తరించడా? ఏం మాట్లాడుతున్నాం మనం? వాళ్ళు అడిగిన ప్రశ్న నేను మిమ్మల్ని అదే సార్, మీ అడుగుతున్నా. ద్వారా వాళ్ళకే చెప్తున్నా, మీకు కాదు. Yeah, yeah. ఐ అండర్స్టాండ్. యా, యా, యా. మిమ్మల్ని చెప్పెట్టి ప్రజలను అడుగుతున్నా, వాళ్ళు కాదు, వాళ్ళు తీసేవతల బాగా వాళ్ళు అసలు మా దృష్టిలో అసలు మనుషులే కాదు వాళ్ళు. నీచాతి నీచులు. ఎందుకంటే గురువుని నిందించిన వాడి మొహం చూడకూడదు మనం. మనుషులకి సభ్య సమాజంలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆహారానికి భగవంతుడికి ఏం సంబంధం ఆయన చెప్పు. మన పోలేరమ్మకి శివుడికి మరి మాంసాహారం పెట్టాడు, భక్త కన్నా పంటారు. అవును, అవును. అంత మాత్రాన ఏం మాట్లాడుతున్నాం సార్ మనం? కొంచెం వాడండి ప్లీజ్, కొంచెం ఆలోచన చేయండి. దేని నుంచి అనమాట ఆహారానికి సంబంధం లేదు. మన చాలా గ్రామ దేవతలకు బలిస్తారు. ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళందరినీ? ఇస్లాం పంపిద్దాం, సాగు కొడతారు కదా, అక్కడ పోయి మాట్లాడితే ఆ కత్తి పడుతుంది. చివరిగా ఒక్కటే Please. లాస్ట్ క్వశ్చన్. సాయిబాబాని పూజించేవాడు, సాయిబాబా మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, మీరు అడగండి, నాకేం తొందర లేదు. నా జీవితం మీద నీకు వెచ్చించున్నా, చెప్పండి. మళ్ళీ మనం తప్పకుండా మరొక తప్పకుండా సార్, episode చేద్దాం. తప్పకుండా విఘ్నతగా అడిగిన ఎక్కడైనా వస్తాను నేను. సాయిబాబాని పూజించడం మొదలు పెట్టిన తర్వాత, లేదంటే సాయిబాబాకి పరమ భక్తులుగా మారిపోయిన తర్వాత మిగతా దేవుళ్ళకి దూరం అవుతున్నారని ఒక కొంతమంది అభిప్రాయం ఉంది. సో హౌ డు యూ రెస్పాండ్ ఫర్ దిస్? నాకు ప్రూఫ్ చూపించి చెప్తే చెప్తా. వివేగా ఎవరు కాల. ఇప్పుడు మేము ఉన్నాం, ఒక్కటి చెప్తా మీకు. దీనికి ఏదైనా శాస్త్రపరంగా చెప్తానండి. నేను వాళ్ళకి పిచ్చి మాటలు మాట్లాడినా, బేస్లెస్గా మాట్లాడినా. అలా దూరం అయితే వాళ్ళు సాయిబాబా భక్తులే కాదు. దీనికి ప్రమాణం ఉంది సాయి సచరిత్రలో. సాయిబాబా ఏం చెప్పారు తెలుసా అండి? అసలు మరి చాలా విషయాలు కూడా మాట్లాడాలి. చాలామంది తెలియదు అసలు సాయిబాబా ఏం చెప్పారు, ఏముందనేది. సాయిబాబా ఏం చెప్పారంటే, నువ్వు ఏ ధర్మంలో జన్మించావో, అండర్లైన్ తీస్తే. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కలమద అయితే బాబా ఒప్పుకున్నారు, మనమైతే కొట్లాడేవాళ్ళం. బాబా కదా, మహాత్ములు కొట్లాడరు అట్లా. బాబా ఏం చెప్పారంటే, నువ్వు ఏ ధర్మంలో జన్మించావో ఆ ధర్మం చెప్పినటువంటి ధర్మబద్ధమైనటువంటి పనులు చేయాలి. ఒకటి, ఇక ఎన్నెన్ని చెప్పాలి నేను. ఒక భక్తుడు వస్తారు సార్, ఒక భక్తుడు ఏం చేస్తారంటే, వాళ్ళ నాన్న పండరీనాథుడు భక్తుడు. వాళ్ళ నాన్న చనిపోతాడు. చనిపోయిన తర్వాత భగవంతరావు క్షీరసాగర్ ఆయన పేరు, చదువుకోండి, సచరిత్రలో ఉంది. భగవంతరావు క్షీరసాగర్ బాబా దగ్గరికి వస్తే అందరితో అంటారు, ఆయన ఇతను తండ్రి చాలా గొప్పవాడు, వాళ్ళ తండ్రి పోయిన తర్వాత ఇతను శ్రాద్ధం పెట్ట మానేశాడు, శ్రాద్ధం పెట్టమని చెప్తున్నారు సార్ సాయిబాబా. ముస్లిం అంటున్నారుగా, ముస్లిం శ్రాద్ధాలు ఉన్నాయి మనకు తెలియదు. వీడు మానేశాడు, వీళ్ళ తండ్రిని నన్ను పస్తుంచారు అని చెప్పాడు. నన్ను అంటే అక్కడ పాండురంగణ్ణి అని. ఎవరికి సార్ అర్థం అయ్యేది బాబా అంటే? ఏం చెప్తున్నారు ఆయన? నీ ధర్మంలో నువ్వు ధర్మం తప్పితే ధర్మ మార్గంలో పెడుతున్నాడు. ఆయన అసలైన గురువు, ఆయన దక్షిణామూర్తి, ఆయన దత్తాత్రేయుడు అంటున్నాను నేను. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, నీ గృహంలో వస్తున్నటువంటి, ఆది నుంచి వస్తున్నటువంటి దేవీ దేవతల యొక్క పూజని మానవద్దు అనేది సాయిబాబా వారి యొక్క బోధ. మీ గృహంలో గనక అసలు మీ ఇంట్లో పూజ చేయరనుకోండి, మీరు సాయిబాబాని పెట్టున్నారు, బాధలేదు. అట్లా కాదు, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారండి, మా ఇంట్లో ఇలవేల్పు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఖచ్చితంగా మా ఇంట్లో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఉంటుంది. కానీ నాకు దక్షిణామూర్తి అంటే చాలా ఇష్టం, సాయిబాబా అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇక్కడ నేను మీ ఇప్పుడే కాదు, ఎప్పుడేం చెప్తాను, సాయిబాబా నేను రూపంగా చూడలేదండి, ఆయన తత్వంగా చూస్తున్నాను నేను. ఇప్పుడు సాయిబాబా దగ్గరికి 1,00,000 మంది పోవాలి, నాకు అసలు అది లేనే లేదు. వీళ్ళు పోతే ఎంత, పోతే ఎంత అండి, నాన్ సెన్స్. అసలు అది పాయింట్ కాదు. ఆయన పరమ ఉత్కృష్ట స్థితిలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం కోట్ల జన్మలు సుకృతం చేసి ఉండాలి. కాబట్టి సాయిబాబా మనకి చెప్తుంది ఏంటంటే, మీ గృహంలో అనాదిగా ఏ ఆచారాలు వస్తున్నాయో ఆ ఆచారాలని పాటించమని సాయిబాబా చెప్పారు. అలా కాకుండా ఎవరైనా దూరం అయ్యారనుకోండి, వారు సాయిబాబా మాటను ఖాతరు చేయనట్లు లెక్క. వాళ్ళు సాయిబాబా భక్తులు ఎట్లా అవుతారు నేను అడుగుతున్నా. కొంతమందిలో పైత్యం ఉంటే ఉండవచ్చు, నేను కాదంటల్లా, అది తప్పు, సాయిబాబా మార్గానికి వ్యతిరేకం అని చెప్తున్నా. అలా పొరపాటును ఎవరైనా తెలియక అత్యుత్సాహంతో చేసినట్టయితే దయచేసి మరి సత్య చదవండి. దానివల్ల కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. చక్కగా వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి మొట్టమొదటి సాయిబాబా పూజ చేసే ముందు గణపతికి పూజ చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. మరి గురుస్థానాన్ని ఎందుకు పెట్టారంటే సాయిబాబా చక్కని వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన ఇష్టాలు రాకూడదండి. అందుకోసం మతం అంటే ఇష్టాలు అవి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి గురువుని, బాబా నువ్వు అనుకున్నావు అనుకో, దైవం అనుకున్నావు అనుకో, ఆయన ఏం చెప్తున్నారో నువ్వు అన్బయాస్డ్గా వినాలి. నా దృష్టితో సాయిబాబాను చూస్తే నేను ఎప్పటికీ సాయిబాబాను తెలుసుకోలేనండి. వీళ్ళందరూ చేస్తున్న తప్పది. మన దృష్టితో ఎప్పుడు సాయిబాబాను చూడకూడదండి. వీళ్ళందరూ చేసే తప్పది. ప్రేమించే వాళ్ళైనా, దూషించే వాళ్ళైనా ఇద్దరు తప్పే చేస్తున్నారు నా దృష్టిలో. నో, నీ ఇష్టాలు పక్కన పెట్టి గురువు గారి దగ్గర ప్రణిపాతం చేసి, నువ్వు తప్ప నాకు దిక్కులే. అందుకోసమే గురువు దగ్గరికి ఎట్లా వెళ్ళాలి తెలుసా అండి? డిబేట్తో కాదు, సర్వస్వ శరణాగతి వెళ్ళాలి. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనే భావంతో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ గురువు గారు చెప్పేది వినటానికి నువ్వు రెడీగా ఉంటావు. సర్వశరణాగతి చేయటం ఎందుకంటే అహంకారం పోగొట్టాలి ఫస్ట్. అహంకారం పోకపోతే నువ్వు గురువుని వినగలవండి. అప్పుడు సాయిబాబా చెప్పింది నీకు సుస్పష్టంగా ఒక్కటండి, సాయిబాబా హృదయం తెలియాలండి.
అది చాలా మందికి ఆ విషయంలో ఇబ్బంది ఉంది. అటు ప్రేమించే వాళ్ళకి ఉంది, ఇటు ద్వేషించే వాళ్ళకి అసలు అది తీసుకెళ్ళి పెట్టి. చివరిగా 2 మాటల్లో సాయిబాబా భక్తులు ఎవరైతే ఇప్పుడు కొంత ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఇంత గందరగోళం జరుగుతున్న సందర్భంలో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు కొంతమంది భక్తులా భక్తులు. ఆ, అంటే రైట్. ఆయన ఇప్పుడు ఆ. ఎందుకంటే మీకంటే ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు సార్ మాట్లాడగలుగుతారు. పాపం ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, లేమెన్ కి బాధపడుతున్నారు సార్, చాలా బాధపడుతున్నారు. పొద్దున్నే లేచి దేవుడి దర్శనం చేసుకుని అలా వెళ్ళి తన పని తను చూసుకునే ఒక సామాన్యుడికి మీరు ఏం చెప్తారు 2 మాటల్లో ఇప్పుడున్న పరిస్థితి గురించి? ఒక్కటే విషయం చెప్తాను వాళ్ళందరికీ. ఉమ్, రేపు మే 1న ఉమ్, హైదరాబాదులో అల్కాపురి పార్క్ నందు అద్భుతమైనటువంటి సాయిబాబా భక్త సమ్మేళనం జరుగుతున్నది. ఉమ్, సాయిబాబా వారి యొక్క ఈ చైతన్య యాత్ర జరుగుతుంది. ఆ యాత్రలో అందరూ పాల్గొనండి. నిజమైన సాయి భక్తులంతా కూడా మనం ఒకటి అవుదాం అందరం. ఎందుకంటే భక్తులు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తుంటారండి. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా సాయి భక్తులందరూ, నిజంగా సాయిబాబా భక్తుడు అన్నవాడు ఎవడైనా ఉంటే ఖచ్చితంగా బాధపడుతుంటే అక్కడికి రండి. ఉమ్, ముక్త కంఠంతో మనకి తెలియని విషయాలు తెలుసుకుందాం. సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే, రాగిన పైసా తక్కువ కాదు, శాస్త్ర ప్రమాణం దానికి. మన ఇష్టంతో చెప్పటల్లా మీరందరూ కూడా అక్కడ చక్కగా రండి. ఆ రోజు 4 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. షిరిడి సాయి విశ్వ సమాజ్ దాని లోపల మీరు ఎంక్వైరీ చేస్తే ఆ నెంబర్లు ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేస్తే ఆ గ్రూప్స్లో జాయిన్ అయితే అందరం అక్కడికి వద్దాం. ఇది భక్తి ఉద్యమం, గుర్తుపెట్టుకోండి. భక్తుడు అనేవాడు వాడి అసలు ప్రాణం లెక్కే ఉండదండి. భగవంతుడి కోసం భగవంతుడి సేవ ప్రధానంగా పెట్టుకుంటాడు. మనందరం కూడా నిజమైన భక్తులుగా బ్రతుకుదాం. అక్కడే ఆనందం ఉంది, బాధపడవలసిన అవసరం లేదు. అసలు భయంగా అది అసహ్య వ్యవహారం. అది మీకు ముందే చెప్పా కాబట్టి దాని గురించి ప్రస్తావన చేయను. చక్కగా రండి. సద్గురు సాయినాథుని అండ మనందరికీ ఉంది. ఈ సాయిబాబా యొక్క వైభవం ఆచంద్ర తారార్కం ఉంటుందండి, ఒక రోజుది కాదు అది. ఆయన అదే చెప్పారు, ఆచంద్ర తారార్కం నా భక్తుల్ని నేను కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మకి, శివుడికి, దత్త భగవానుడికి, సాయిబాబాకి ఇసుమంత భేదం లేదు. ఆ పేర్లలో రూపాల్లో ఉన్న భేదమే తప్ప నామరూపాలే మాయా అని చెప్పారు. ఆ 2 తీసేస్తే మిగిలేది ఒకటే సత్య సనాతనం. ఏ గురువైనా సరే, సాయిబాబానే కాదు, ఏ గురువైనా జ్ఞానముతో ఉన్నాడు. నేను ఇందాక 4 లక్షణాలు చెప్పా కదా, ఆ 4 లక్షణాలు ఎవరిలో ఉన్నా సరే ఒక సాయిబాబానే కాదు, వారు పరమాత్మ స్వరూపమే. అటువంటి వారిని మాత్రమే దయచేసి మీరు ఆశ్రయించండి. ఈ బురుడి వ్యవహారాలు, ఈ గురువు అనగానే మళ్ళీ ఏదో ప్రమాదం. జాగ్రత్తగా వినండి. గురువుకు ఉండవలసిన లక్షణం పరమ వైరాగ్యం అండి. సమత్వ భావం ఉండాలి, సుఖ దుఃఖంలో ఎంత సమానం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ 4 లక్షణాలు ఎక్కడ ఉంటాయో వారే పరమాత్మ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. చాలా విషయాల గురించి థ్యాంక్ యూ. చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇది ఈ ఒక్క ఎపిసోడ్తో అయిపోయేది కదా. విల్ కంటిన్యూ విత్ మోర్ క్వశ్చన్స్. భక్తుల నుంచి అయినా సరే, లేదంటే సాయిబాబాని తత్వం గురించి క్వశ్చన్ చేసే వాళ్ళ గురించి అయినా సరే, ఏవైనా క్వశ్చన్స్ వస్తే తప్పకుండా మళ్ళీ నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. నా జీవిత ఎయిమే ఇది, గురు భక్తిని నిలబెట్టడమే విశ్వ సమాజ్ యొక్క ప్రధాన బాధ్యత కూడా. చాలా థ్యాంక్స్, మీరు ఇంత టైం తీసుకొని మీరు ప్రజల బాధపడే వాళ్ళ తరఫునండి. ఇప్పుడు కోట్ల మంది బాధపడుతున్న వాళ్ళకి మీరు ఉపశమనాన్ని ఇచ్చేదానికి మన ఆర్టీవీ సహకరించిందని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా వరకు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చర్చ గురించి, వస్తున్న క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం డిస్కస్ చేసాం. చాలా వరకు అన్ని ప్రశ్నలకి మంచి సమాధానాలు మనం చూసాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇన్ కేస్ క్వశ్చన్ చేసేవాళ్ళైనా సరే, సమాధానాల కోసం వెతికే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ క్వశ్చన్స్ని మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మరింత క్లియర్గా వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.